కేశవపురం అను గ్రామంలో సూరమ్మ అను వృద్ధురాలుంటుంది. ఈమె కొడుకు వినోద్, కోడలు మీనా. వీరిరువురూ ఒకే ఇంట్లో ఉమ్మడిగా కలిసి ఉంటారు. సూరమ్మకు ఒక కూతురుంటుంది. ఆమెకు పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్తుంది. ఒకరోజు మీనా సూరమ్మతో, అత్తయ్యా, మన ఇంటి పైన పోర్షన్ ఖాళీగా ఉంటుంది కదా, ఎవరికైనా అద్దెకిద్దామా? దేనికమ్మా? ఉంటే అదే ఉంటుంది. అదేమైనా పాడైపోయేదా, చెదలు పట్టేదా? ఖాళీగా ఉంటే ఉండనివ్వు. అది కాదత్తయ్యా, పై ఇల్లు అద్దెకిస్తే దానికొచ్చే డబ్బు మనకి ఏదో ఒక ఖర్చుకొస్తాయి కదా అని. సరేలే, నీ ఇష్టం కోడలా. అని అనగా మీనా వారి ఇంటి ముందు ఇల్లు అద్దెకివ్వబడును అని పలకమీద రాసి బయటపెడుతుంది. అంతలో వినోద్ పొలం పనికి వెళ్లి ఇంటికి రాగా ఆ పలకమీద ఇల్లు అద్దెకివ్వబడును అని రాసి ఉన్నది చూసి మీనాతో, ఏంటి మీనా, ఇల్లు అద్దెకివ్వబడును అని రాసిపెట్టావు? అవునండి, ఖాళీగా ఉంటుంది కదా అని నేనే అలా రాశాను, ఇల్లు అద్దెకిద్దామని. ఇస్తే ఇచ్చావు కాని పెళ్ళైన వాళ్లకే ఇల్లు అద్దెకివ్వు. ఒంటరిగా ఉంటున్న అమ్మాయిలకి గాని అబ్బాయిలకి గాని అద్దెకివ్వకు. మనం వాళ్ళని ఎక్కడని కాపలా కాయగలం? అలాగే కాని పొలం పనికి వెళ్ళొచ్చారుగా, బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి. పక్క గ్రామంలో సంత జరుగుతుంది, కాసేపయ్యాక కూరగాయలకి వెళ్దాం. సంతకా? నేను రాను మీనా. అమ్మా, నువ్వు వెళ్ళిరండి, నేను కాసేపు పడుకుంటా. సరే అండి, మీ ఇష్టం. అత్తయ్యా, అత్తయ్యా అని పిలవగా సూరమ్మ వచ్చి, ఏంటమ్మా మీనా, పిలిచావు? అత్తయ్య, పక్క గ్రామంలో సంత జరుగుతుంది కదా, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకుందాం పదండి అత్తయ్య. అలాగే అమ్మా, వెళ్దాం పద. అని అత్తాకోడళ్ళు సంచులు పట్టుకొని సంతకు వెళ్తారు. వెళ్ళి కూరగాయలమ్మేవారితో, ఇదిగో బాబూ, టమాటాలు కిలో ధర ఎంత? కిలో 10 రూపాయలమ్మా. 5 రూపాయలకి రావా? రావమ్మా, మేము మారుబేరానికి తెచ్చుకొని అమ్ముతాము. మేం బ్రతకాలి కదమ్మా. మీరు బ్రతకడం కోసం మా మీద ఇంతింత ధరలు వేస్తే ఎలా అయ్యా కొనేది? పోనీలేమ్మా, పాపం కాయ కష్టం మీద బ్రతికేవాళ్ళు. వాళ్ళు రూపాయి తింటే ఏం పోతుంది? ఆ 10 రూపాయలకే తీసుకోలే. సరే అత్తయ్య. అంటూ కూరగాయలు తీసుకుంటారు. అత్తయ్య, ఈ వారానికి సరిపడ కూరగాయలు తీసుకున్నాము, పదండి ఇక ఇంటికి వెళ్దాం. అని వెళ్తూ ఉండగా దారిలో కాంతమ్మ కలిసి, ఏంటి సూరమ్మ, అత్తాకోడలు ఎక్కడికో సంచులు పట్టుకొని వెళ్ళొస్తున్నారు? ఆ అక్క, ఇక్కడ కూరగాయల సంత జరుగుతుంటే వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్నాం. సరే గాని నీ కొడుకు వినోదెలా ఉన్నాడు? వాడసలు కంటికి కూడా కనిపించడం లేదు. వాడు పొలం పనికి వెళ్తున్నాడక్క. వాడే గదా ఇంటిని వంటెద్దు బండిలా లాగేది. వాడు సంపాదిస్తేనే నేను నా కోడలు ఇంట్లో కూర్చొని తింటున్నాం. వాడు కష్టపడకపోతే మా 5 వేళ్ళు లోపలికి కూడా పోవు. సరేలే కాని అమ్మాయి ఎలా ఉంది? అల్లుడు మంచిగా చూసుకుంటున్నాడా? దాని జీవితం గురించే బాధగా ఉందక్క. దానత్త మంచిది కాదు. కట్నం డబ్బు కోసం దాన్ని పీడించుకొని తింటున్నారు. తల్లి మాటలు పట్టుకొని అమ్మాయి భర్త కూడా కొట్టడం తిట్టడం చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? అంతా దాని తలరాత. ఏం చేస్తాంలే, దేవుడు రాసిన రాతను ఎవరు మాత్రం మార్చగలం. సరే మరి, ఇప్పటికే ఆలస్యమైంది, నేను కూడా సంతకెళ్ళొస్తాను. అని కాంతమ్మ వెళ్లడంతో సూరమ్మ మీనా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి కూరగాయలు సర్దుకుంటూ ఉండగా సూరమ్మ కూతురు రోజా వచ్చి, అమ్మా అని ఏడుస్తూ ఉండగా అది చూసి సూరమ్మ, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, కట్నం డబ్బు తీసుకురాని మా ఆయన నన్ను కొట్టి పంపించాడమ్మా. అదేంటమ్మా, మొన్ననేగా సగం డబ్బు సర్దుబాటు చేసి పంపించాము. మళ్ళీ ఇప్పుడంటే ఎలా చెప్పు? పాపం మీ అన్నయ్య ఒక్కడే కష్టం చేయడం, నేను మీ వదిన ఇంట్లోనే ఉండటం నీకు తెలియందా? మరేం చేయమంటావమ్మా, నన్నసలు తిండి కూడా సరిగ్గా తిననివ్వడం లేదు. అంతలో వినోద్ వచ్చి, చెల్లెమ్మా, ఏమైందిరా? మళ్ళీ డబ్బు తెమ్మని నీ భర్త ఇంటికి పంపించాడా? అవునన్నయ్యా. వాడి ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. చెల్లెలు భర్తే కదా అని పోనీలే అంటుంటే రోజురోజుకి నిన్ను మరీ చిత్రహింసలు పెడుతున్నాడు. వాడికి తగిన గుణపాఠం చెప్తా ఆగు. నాయనా వినోదు,
అమ్మాయినిచ్చిన వాళ్ళ మరిగి మనిగుండాలిరా, లేకపోతే మన అమ్మాయి జీవితం నాశనమైపోతుంది. నాశనమవుతుందని చేతులు పట్టుకొని కూర్చోమంటావమ్మా? పోనీలయ్యా, ఆ మిగతా డబ్బిస్తే అయిపోతుందిగా. ఇప్పటికిప్పుడంటే ఎలా అమ్మా? వినోదు, మనకున్న ఆ ఎకరం పొలం ఎవరికైనా అమ్మి డబ్బు తీసుకొనిరా. అది చెల్లికిస్తే అది ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వాళ్ళకిచ్చేస్తుంది. అప్పుడు దానికి మనకి కాస్త భారం తగ్గుతుంది నాయనా. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? మనకు తిండి పెట్టేది ఆ ఎకరం పొలమే. అది కూడా అమ్మి డబ్బు తీసుకొచ్చి నీ బిడ్డకిస్తే రేపొద్దున నేను నా భర్త రోడ్డెక్కాల్సి వస్తుంది. అలా అంటావేంటమ్మా మీనా? మరి మనకున్నది అదొక్కటే దారి గదా. నేను మాత్రం ఆ పొలం అమ్మడానికి ఒప్పుకోనత్తయ్యా. ఎందుకంటే నా భర్తకు నువ్వేమైనా ఆస్తులు అంతస్తులు కూడబెట్టిచ్చావా? ఉన్న డబ్బంతా పెట్టి నీ బిడ్డకి పెళ్లి చేశావు. నీ అల్లుడు మాత్రం ఇంకా డబ్బు కావాలని నీ కూతుర్ని ఇంటికి పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చివ్వమంటావత్తయ్యా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఇంట్లో ఆడబిడ్డకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఆదుకోవడం తప్పంటావా? తప్పనటం లేదత్తయ్యా, ఉన్నది మొత్తం అమ్మివ్వటం తప్పంటున్నాను. వినోదు, నీ భార్య అలా మాట్లాడుతుంటే నువ్వేం నోరు మెదపవేంట్రా? ఏంటమ్మా మాట్లాడేది? మనకున్నది ఆ పొలం ఒకటే. అది కూడా అమ్మి చెల్లికి డబ్బు ఇవ్వమంటే నేను మాత్రం ఏమని మాట్లాడగలను? అంటే డబ్బివ్వకుండా దాని జీవితం నాశనం చేయమంటావా? అయినా మన స్తోమత చూసి డబ్బివ్వాలి కానీ ఎక్కువ తక్కువ ఒప్పుకుంటే ఇలానే ఉంటుంది. అయిందేదో అయిపోయింది. ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టండిరా. అన్నయ్య, వదిన, మీరే అలా అంటే ఎలా చెప్పండి? మా నాన్న ఉంటే ఇంత కష్టం వచ్చేదా నాకు? లేని అతన్ని తలుచుకొని బాధపడ్డం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకు మేలు చేసిన దానివవుతావు. సరేలే వదినా, నా చావు నేను చేస్తాను. అమ్మా, నువ్వు జాగ్రత్త. నాకెవ్వరు సహాయం చెయ్యొద్దు అంటూ ఏడుస్తూ వెళ్తూ ఉండగా సూరమ్మ, అమ్మా రోజా, ఒక్కసారి ఆగమ్మా. ఆ పొలం నా పేరు మీదుంది. దాన్ని అమ్మే సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అది అమ్మితే వచ్చిన డబ్బు నీకిచ్చి సంతోషంగా నీ అత్తారింటికి పంపించే బాధ్యత నాది తల్లి. నువ్విలా రా అమ్మా. అది అమ్మటానికి మేము ఒప్పుకోము. అవునమ్మా. ఏంట్రా మీరు ఒప్పుకునేది? ఆడపిల్ల కష్టం వచ్చిందంటే తండ్రిలా తోడుండకుండా రాబందులాగా మాటలు మాట్లాడతావా? మీరేం చేసుకుంటారో చేసుకోండి. నా పొలాన్ని నేనే అమ్ముకుంటాను. అమ్మా రోజా, నువ్వు గదిలోకెళ్ళు. నేను బయటికెళ్ళి ఎవరైనా పొలం కొంటారేమో అడిగొస్తాను అని పొలం కాగితాలు పట్టుకుని బయటికెళ్ళి ఎల్లయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఎల్లయ్యను కలిసి, ఎల్లయ్యన్నా, అత్తింటి వాళ్ళు కట్నం డబ్బులివ్వలేదని నా బిడ్డను తన్ని తరిమేశారు. నీకు పుణ్యం ఉంటుంది. నా ఎకరం భూమి కొని 50,000 ఇవ్వండన్నా. 50,000 కష్టమమ్మా. ఒక 30,000 సర్దుబాటు చేస్తాను. మీరలా అంటే ఎలా అన్నా? నా బిడ్డ జీవితం నాశనమైపోయేలా ఉంది. కాస్త డబ్బిచ్చి పుణ్యం కట్టుకోండి. ఇదిగోండి పొలం కాగితాలు. అసలు పొలం తీసుకునే ఆలోచనే లేదు. కాని నువ్వు ఆడపిల్ల జీవితం అంటున్నావు కాబట్టి సరే, ఆ 50,000 ఇస్తా. సరే కాని రేపొద్దున నీ కొడుకు ఎదురు తిరగడుగా. అటువంటి ఆలోచనలేం పెట్టుకోకన్నా. ఆ పొలం నా పేరు మీదుంది. సరిగ్గా చూసుకోండి. అయితే సరే, ఇదిగో డబ్బు అని 50,000 ఇవ్వగా ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళి రోజాను కలిసి, అమ్మా రోజా, ఇదిగోమ్మా, ఈ డబ్బు తీసుకొని మీ అత్తామామలకివ్వు. ఈ డబ్బుతో మొత్తం చెల్లుబాటైపోయాయని చెప్పు వాళ్ళకి. అలాగే అమ్మా. అని సంతోషంగా రోజా ఆ డబ్బు తీసుకుని అత్తగారింటికి వెళ్తుంది. వెళ్ళగా రోజా అత్తగారిని కలిసి డబ్బివ్వగా రోజా అత్త, ఈ పని ముందే చేస్తే ఆ దెబ్బలు తిట్లు తప్పేవిగా. అత్తయ్య, డబ్బు లేక ఉన్న పొలం అమ్మి ఈ డబ్బు తీసుకొచ్చి మా అమ్మ నా చేతికిచ్చింది. ఇచ్చిందిగా. ఒరే నాన్న, నీ భార్యని ఈ రోజు నుంచి ఏమనకు. జాగ్రత్తగా చూసుకో. మనకు కావాల్సిన డబ్బు తెచ్చింది. అత్తయ్య, మీకు నాకన్నా డబ్బే ముఖ్యమా? అవును. మీకు డబ్బు మీదున్న శ్రద్ధ ఈ కోడలి మీద ఉండలేకపోయింది. సర్లే కాని నీతులు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి పనులు చెయ్యి. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అని అనగా రోజా ఇంట్లోకి వెళ్తుంది. ఇదిలా ఉండగా సూరమ్మ ఆకలిగా ఉంది అని వంటగదిలోకెళ్ళి చూడగా భోజనం ఎక్కడా కనిపించదు.
అది చూసి మీనా దగ్గరికి వెళ్ళి, అమ్మా మీనా, ఆకలిగా ఉంది. అన్నం వండలేదా? హా, వండుకున్నాం తిన్నాం. మరి నాకేదమ్మా? మీకంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీ కూతురికి డబ్బు ఇచ్చారుగా, అక్కడికి వెళ్ళి తినండి. ఇక్కడ మీకు వేడివేడిగా అన్నం వండి వడ్డించడానికి జీతగాళ్ళెవ్వరూ లేరు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఒరేయ్ వినోదు, కాస్త నువ్వైనా చెప్పరా వంట చేయమని. ఉదయం నుండి డబ్బు కోసం తిరిగి తిరిగి బాగా అలసటగా ఉంది. ఆకలేస్తోందిరా. ఎవరికోసం తిరిగావు? నాకోసం, నా భార్య కోసం ఏమైనా తిరిగావా? నీ బిడ్డ దగ్గరికెళ్ళు, ఆమె పెడుతుంది. ఏంట్రా నువ్వు కూడా తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? చెల్లి అత్తగారింటికి వెళ్ళి నేను తినడమేంట్రా? అత్తయ్య, మీకు సూటిగా ఒక మాట చెబుతున్నాం వినండి. మీరిక్కడుండటానికి వీల్లేదు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనెందుకెళ్ళాలి? ఇది నా ఇల్లు. ఎక్కడిది నీ ఇల్లు? ఉన్నవి మొత్తం అమ్మి నీ బిడ్డకు కట్నం ఇచ్చావు. ఈ ఇల్లు కూడా అమ్మి ఇద్దామనుకుంటున్నావా? ఇవేమిక్కడ కుదరవు. అవును, కన్నెందుకు ఈ ఇల్లు మీ అబ్బాయికి ఇవ్వండి. లేకపోతే పెద్ద మనుషులతో చెప్పి పంచాయతీ పెట్టిస్తాను. మీనా, ఇంటి పరువు వీధిన వేయకమ్మా. వీధిన వేయొద్దంటే మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. కాని నా కొడుకుని చూడకుండా నేనుండలేను తల్లి. ఉండలేను అంటే ఇక్కడెక్కడుంటావు? ఇక్కడుండడానికి నేనొప్పుకోను. ఒక మూలన పడి ఉంటానమ్మా. కుక్కకేసినట్టు ఒక ముద్ద పెట్టు, తిని ఆ మూలనే ఉంటాను. కుక్కలా కాదు కదా, పిల్లికి పెట్టే భిక్షం కూడా పెట్టను. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళమ్మా. నీ మొహం చూస్తేనే మాకు ఏదోలా ఉంది అనిపిస్తుందిరా. తల్లి చేదైందిగా అని అంటూ ఉండగా అంతలో అద్దె ఇల్లు చూడ్డానికి పుల్లయ్య, అతని భార్య రుక్మిణి వచ్చి, అమ్మా, ఈ ఇంటి యజమాని ఎవరమ్మా? ఇల్లు అద్దెకివ్వబడును అని బోర్డు పెట్టారు కదా, అది చూసి వచ్చాం. నేనేనండి ఇంటి యజమానిని. రండి, పైనున్న గదులని చూపిస్తాను. అని వారిని పైకి తీసుకెళ్తుంది. వెళ్ళి గదులు చూపించగా, గదులు చాలా బాగున్నాయి, కానీ బాత్రూమ్ ఎక్కడా కనిపించడం లేదు. ఏవండి, ఇది పల్లెటూరు అవటం వల్ల ఇంకా బాత్రూంలు ఏర్పాటు చేయలేదు. మీరు ఆరు బయటే వెళ్లాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? డబ్బు కట్టి మేము ఆరు బయట వెళ్ళాలా? అవునండి, బాత్రూం కట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఏ రుక్మిణి, వెళ్దాం పద. బయట చాలా ఇళ్ళు అద్దెకు దొరుకుతాయి. బాత్రూం లేని ఇల్లు మనకొద్దు అని వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగా మీనా బాధతో వినోద్ దగ్గరికి వచ్చి, ఏవండి, వాళ్ళు బాత్రూం లేదని ఇల్లు అద్దెకు తీసుకోరంట. పోతే పోయారులే, వేరే వాళ్ళు వస్తారులే కాని అమ్మను బయటకు పంపించు. అయ్యా, అంత పని మాత్రం చేయకండిరా. సరే, ఎలాగో ఆ పై ఇల్లు అద్దెకిస్తానంటున్నారు కదా, అదేదో నాకే ఇవ్వండి. ఆ అద్దేదో నేనే చెల్లిస్తాను. అవసరం లేదులే, కన్న తల్లికి ఇల్లు అద్దెకిచ్చి డబ్బు తీసుకుంటున్నాడని బయట చెప్పి నా పరువు తీద్దామనుకుంటున్నావా? అయ్యో, ఎందుకురా నేను అలా చెప్తాను? నా కొడుకు పరువు నేను తీస్తానో చెప్పు. అని అనగా మీనాకు ఒక ఆలోచన వస్తుంది. ఏవండి, మీరొకసారి ఇలా పక్కకి రండి. ఏమైంది మీనా? ఏవండి, మీకు కొబ్బరికాయంత తలకాయ ఉంది కానీ అందులో ఆవగింజంత తెలివి కూడా లేదు. ఇప్పుడేమైంది? ఏమైందేంటండి? భార్య మాటలు పట్టుకొని తల్లిని ఇంటి నుంచి గెంటేశాడనే పేరు మనకొద్దు. ఎలాగో అద్దె చెల్లిస్తానంటుంది కదా, అదేదో పైనే ఉండనివ్వండి. మనకు పరువుగా ఉంటుంది. ఇంటి నుంచి వెళ్ళగొట్టలేదని ధీమా ఆమెకుంటుందిలే. మంచి ఆలోచన మీనా. ఎలాగో వేరే వాళ్లకైనా అద్దెకివ్వాల్సిందే కదా, అదేదో ఈమెకే ఇచ్చామనుకుంటే సరిపోతుంది అదే కదా, పదండి మరి. అని సూరమ్మ దగ్గరికెళ్ళి, అత్తయ్య, మీకు ముందే చెప్తున్నాను, అద్దె మాత్రం నెలకు 1000 రూపాయలు. సరే కాని మీరెలా కడతారు ఇంతగా డబ్బు? అమ్మా, తిని దినక పనికి వెళ్తూ నీ 1000 రూపాయలు మాత్రం నెలాఖర్లో ప్రతి నెల ఖచ్చితంగా కడతానమ్మా. నువ్వెలానే కట్టు, మాకు సంబంధం లేదు. కాని ప్రతి నెల మాత్రం 1000 రూపాయలు చెల్లించాలి అలాగే బాబు, తప్పకుండా ఇస్తాను. అంటూ ఇంటిపైకి వెళ్ళి తన ఇంట్లోనే తను అద్దెకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటుంది. అమ్మ అసలు అద్దె ఇలా కట్టగలుగుతుంది? నేనేమైనా తప్పు చేశానా? అనవసరంగా అమ్మ మీద కోప్పడినట్టున్నాను.
ఈ వయసులో ఆమె ఏ పని చేయగలదు? ఎలా అద్దె కట్టగలదు? ఇదంతా అయ్యే పని కాదు. జరిగిందేదో జరిగిపోయింది. అమ్మని ఇంటికి తీసుకొనొస్తాను. ఏంటి మీకు మీ అమ్మ మీద ప్రేమ బాగా పొంగిపోతున్నట్టుంది. ఇదే ప్రేమ ఆవిడకు మీ మీద ఉండుంటే బాగుండేది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, జరిగిందంతా అప్పుడే మర్చిపోయారా? మీరేమో ఆవిడ మీద ఇంత ప్రేమ జాలి చూపిస్తున్నారు, కానీ ఆవిడ మాత్రం మీకున్న ఏకైక జీవనాధారాన్ని నమ్మి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి మీ చెల్లెలి చేతిలో పెట్టింది. అసలు పొలం లేకపోతే నా కొడుకేం చేస్తాడు? తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడన్న భయం కూడా లేదామెకు. ఇలాంటి ఆమె మీద మీరు జాలి చూపిస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మగారిని ఈ ఇంటికి పిలుచుకొని రండి. ఆమె ఇంట్లోకొచ్చిన వెంటనే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. నువ్వెందుకు వెళ్ళడం? వద్దు వద్దు. ఏదేమైనా అమ్మ చేసింది పెద్ద తప్పు. నేను ఆమెను క్షమించకూడదు. ఆమెని అక్కడే ఉండనివ్వు. అప్పుడే ఆమెకు బుద్ధొస్తుంది. అలా వినోద్ తన భార్య అయిన మీనాతో చెప్తాడు. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సూరమ్మ ఆలస్యంగా నిద్రలేస్తుంది. రాత్రంతా ఏడ్చి సరిగ్గా నిద్ర ఓనేలేదు. ఉదయం 4 గంటలకు నిద్ర పట్టింది. బాగా ఆలస్యమైపోయినట్టుంది. వెంటనే వెళ్ళి ఏదైనా పని వెతుక్కుంటాను. అలా సూరమ్మ తయారయి పని వెతుక్కోడానికి ఇంటి నుండి బయలుదేరుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మీనా ఇలా అంటుంది. ఏంటత్తయ్యా, ఎక్కడికి బయలుదేరారు? ఇంకెక్కడికమ్మా? ఏదో ఒక పని వెతుక్కుంటేనే గదా నెల తిరిగేసరికి అద్దె డబ్బులు నీ చేతిలో పెట్టగలను. అందుకే పని వెతుక్కోవడానికి బయలుదేరుతున్నాను. ఇవాళ మీ అబ్బాయికి ఎంతో ఇష్టమైన పెసరట్టు వండాను. మీరు కూడా వచ్చి కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఒక్కో పెసరట్టు ధర 25 రూపాయలు. వద్దులేమ్మా, మొదట నేను ఏదో ఒక పనిని వెతుక్కోవాలి. పని దొరికేంతవరకు ఆకలి కూడా వేయదులే అంటూ సూరమ్మ పని వెతుక్కోవడానికి తన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. గోపాలంగారు, ఓ గోపాలంగారు, నమస్కారం అండి. ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు? ఇంటి పట్టు నుండి బాగా బరువు పెరిగిపోతున్నానండి. మా డాక్టర్ గారేమో అసలు బరువు పెరగకూడదని చెప్పారు. అందుకే ఏదైనా పని చేస్తూ బరువు తగ్గాలని అనుకుంటున్నా. మీ పొలంలో ఏదైనా పనుంటే ఇస్తారా? ఏంటి సూరమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 25 ఏళ్ల నుండి చూస్తున్నాను నిన్ను. నువ్వు బరువు పెరగడమేంటి? అప్పుడెలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అయినా ఈ వయసులో పనిచేయడం అవసరమా? అవసరమే బాబు. కాస్త పెద్ద మనసు చేసుకొని మీ పొలంలో ఏదో ఒక పనిప్పించండి నాయనా. నిన్ను చూస్తే ఏదో ఒక పని ఇవ్వాలని ఉంది. కాకపోతే మా పొలాలలో పనిచేయడానికి చాలామంది పనివారున్నారు. ప్రస్తుతానికి నీకివ్వడానికి ఎలాంటి పని లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే కబురు చేస్తాన్లే. అలా గోపాలం చెప్పడంతో సూరమ్మ బాధపడుతూ మరొకరి వద్దకు వెళ్తుంది. అలా ఆ రోజంతా పనికోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయి ఆ సాయంత్రం రాములవారి గుడి అరుగుపై కూర్చుంటుంది. ఉదయం నుండి ఆహారం ముట్టుకోకపోవడంతో బాగా నీరసించిపోయి ఉంటుంది. ముట్టుకుంటే పడిపోయే స్థితిలో అరుగుపై కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బాగా అలసిపోయాను. ఈ సమయంలో ఎవరైనా కాస్త మంచినీళ్ళిస్తే బాగుండనిపిస్తుంది. అలా అనుకుంటూ ఉన్న సూరమ్మ వద్దకు గుడి పూజారైన రంగయ్య తీర్థాన్ని తీసుకుని వచ్చి సూరమ్మకిస్తాడు. ఏంటి సూరమ్మ, మరీ ఇంతలా అలసిపోయావు? ఏం జరిగింది? నిత్యం ఆ రామయ్యకు సేవ చేసే నీకు నా కష్టాలు చెప్పుకుంటే ఆ రామయ్యకు చెప్పినట్టే. అసలేం జరిగిందంటే అంటూ సూరమ్మ కథంతా చెప్తుంది. ఇంత జరిగిందా? వెంటనే నువ్వు ఆ ఇంటిని ఖాళీ చేసి వచ్చేయ్. ఆ బాడుగ ఇంట్లో ఉండాల్సిన అవసరమేం లేదు. మన ఊరికి దగ్గరలోనొక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ 3 పూటలా మంచి ఆహారం పెడతారు. వసతి కూడా బాగుంటుంది. ఇంత కష్టపడాల్సిన పనేమీ లేదు. వెళ్ళి నీ బట్టలు తీసుకొనిరా. ఇప్పుడే నిన్నక్కడ చేర్పిస్తాను. లేదు రంగయ్య, నేను వృద్ధాశ్రమానికి రాలేను. దానికంటూ ఒక సమయం ఉందిలే. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళక తప్పదు గాని ప్రస్తుతమైతే అక్కడికి వెళ్ళలేను. ఎందుకమ్మా ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది? చిన్న వయసులోనే భర్తని కోల్పోయాను. ఇక అప్పటి నుండి ఏదో ఒక పని చేస్తూ ఆ ఇంటిని పొలాన్ని సంపాదించుకున్నాను. కూతురికి పెళ్లి చేశాక అర్థమైంది వియ్యంకులకి డబ్బు పిచ్చి బాగా ఎక్కువ ఉంటుందని. ఇక ఏం చేస్తాను? కూతురి జీవితాన్ని నిలబెట్టడం కోసం ఉన్న పొలాన్ని అమ్మేశాను. నాకు తెలుసు నేను క్షమించని పెద్ద తప్పు చేశాను. నా కోడలు ఏమనుకుంటుందో తెలుసా? నాకు నా కొడుకు కంటే నా కూతురే ఎక్కువ ఇష్టమని. అందుకే ఉన్న పొలాన్నమ్మి
దానికి డబ్బులిచ్చానని అనుకుంటుంది. మరి నువ్వు పొలాన్ని అమ్మి ఎందుకు నీ కూతురికిచ్చినట్టు? చూడు రంగయ్య, డబ్బు ఇవ్వకపోతే కూతుర్ని అత్తారింటి నుండి గెంటేస్తారు. అప్పుడు ఆ కూతురొచ్చి మా ఇంట్లో ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ నా కూతుర్ని నానా మాటలంటారు. నా కూతురి బాధ్యత కూడా నా కొడుకుపై పడుతుంది. అది ఇష్టం లేకే నేనా ఉన్న పొలాన్నమ్మి దానికిచ్చేశాను. ఇక ఇప్పుడింత కష్టపడి పనిని ఎందుకెత్తుకుంటున్నానో తెలుసా? అదర్థం కాకే కదా నేను సతమతమవుతున్నది. మా ఇంటి పైనున్న ఇల్లు చాలా చిన్నది. అందులోనూ ఎలాంటి సౌకర్యాలు లేని కొంప అది. ఎంతో మందొచ్చి ఇంటిని చూసి అది నచ్చక వెళ్ళిపోయారు. ఉన్న ఒక్కగానొక్క పొలాన్ని అమ్మేయటంతో నా కొడుక్కి పని లేకుండా పోయింది. పని లేకపోతే ఏం జరుగుతుందో తెలిసిందేగా. చేతిలో రూపాయి ఉండదు. అందుకే ఎలాంటి సమయంలో వాడికి సహాయపడేందుకే నేనా ఇంట్లో ఉంటానని చెప్పాను. ఆ ఇంట్లో ఉంటూ ఏదో ఒక రకంగా కష్టపడి నెల నెల ఓ 1000 రూపాయలు వాడి చేతిలో పెడితే వాడి కష్టం కూడా తగ్గుతుంది. అందుకే ఈ రకంగా అయినా వాడికి సహాయపడ్డానికి ఇలా పనెత్తుకుంటున్నాను. అలా సూరమ్మ తన మనసులో ఉన్న మాటని చెప్తూ చెప్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. రంగయ్య వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. సూరమ్మ ఊళ్ళో ఉన్న అందరికీ సుపరిచితమే కావడంతో ఆ వార్త కాస్త వినోద్ చెవిన పడుతుంది. ఇదిగో మీనా, మీ అత్తయ్యగారు కళ్ళు తిరిగి పడిపోయారట. మన ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఏం జరిగిందో చూడండి. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందా? అయ్యో, అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడ్డాయి. అంతా మన కర్మ. పదండి, అసలు ఈ ముసలావిడ ఏం చేసిందో చూద్దాము. అంటూ వినోద్ మరియు మీనా ఇద్దరూ ప్రభుత్వాసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఉన్న సూరమ్మని చూస్తారు. చూస్తుంటే సరిగ్గా భోజనం చేస్తున్నట్టు లేదు. ఏంటమ్మా, తినకపోతే ఎలా చెప్పు? చాలా నీరసంగా ఉన్నావు. అసలే వేసవికాలం రాబోతుంది. ఇలాగైతే వేసవికాలంలో బ్రతకడం చాలా కష్టం. ఈవిడకి సంబంధించిన వాళ్ళెవరున్నారు? అదిగో వాళ్ళ కొడుకు కోడలు వచ్చారు. ఈవిడ మా అమ్మగారు డాక్టర్ గారు. ఏంటయ్యా, ఇంత నీరసంగెందుకున్నారు ఈవిడ? సరిగ్గా భోజనం చేయడం లేదా? మీరు చూసుకోవాలి కదా. ఇలా అయితే ఎలా చెప్పండి? చూసుకుంటున్నాను డాక్టర్ గారు. ఏదో ఇంట్లో కాస్త చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఏం జరిగినా సరే ఇలా ముసలివారిని కాస్త జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. సరే, భయపడాల్సిన పనేమీ లేదు. బాగా తింటే సరిపోతుంది. పండ్లు అలాగే కూరగాయల్ని బాగా పెట్టండి. ఇక మీరు వీణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. అలా డాక్టర్ చెప్పడంతో వినోద్ మరియు మీనా సూరమ్మని ఇంటికి తీసుకుని వెళ్తారు. దారి పొడుగునా ఎవరో ఒకరు వారిని ఆపడం, ఏం జరిగిందో కనుక్కోవడం, మీనాకి అలాగే వినోద్కి సలహాలివ్వడం జరుగుతూ ఉంటుంది. ఏం జరిగింది మీనా? ఏమైంది మీ అత్తయ్య గారికి? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నారు. ఏం లేదు కనకం, కాస్త నీరసంగా ఉన్నారు అంతే. అయ్యో, ఏంటమ్మా, మీరు సరిగ్గా తినటం లేదా? ఏంటి మీనా, నువ్వైనా చూసుకోవాలి కదా. పాపం సూరమ్మ, నేను ఈ ఊరికి కాపురానికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఎంతో కష్టపడుతూ ఇక్కడి దాకొచ్చింది. కనీసం ఎప్పుడైనా ఈమెకి కాస్త విశ్రాంతినివ్వండి. బాగా చూసుకోండి. పళ్ళు ఫలహారాలు పెట్టారంటే చక్కగా కోలుకుంటుందిలే. అలా పక్కింటావిడ కూడా మీనాకి హితబోధ చేస్తుంది. అలా వినోద్ మరియు మీనా ఇద్దరూ సూరమ్మని ఇంటికి తీసుకుని వస్తారు. ఏంటత్తయ్య ఇది? అసలు మీరేం చేశారు? మా పరువు తీయడానికే మీరివాళ బయటకు వెళ్ళినట్టున్నారు. అందరికీ మేం చేసే తప్పులే కనిపిస్తున్నాయి కానీ మీరు చేసిన తప్పులు ఎవ్వరికీ కనపడవు. మా ఆయనకి ఒక్కగానొక్క జీవనాధారమైన పొలాన్ని అమ్మేశారు. ఏ పని లేక ఆయన ఉదయం నుండి బాధపడుతూ కూర్చున్నాడు. కాని మీరేమో ఊర్లోకి వెళ్ళి బాగా తిరిగి ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయారు. మీ కారణంగా మాకు తిట్లు పడుతున్నాయి. అయినా పని వెతుక్కోడానికి వెళ్ళిన మీరు త్వరగా పని వెతుక్కొని ఇంటికి రావాలి కాని సాయంత్రం దాకా ఏం చేసినట్టు అసలు? పని వెతికాను మీనా, కాని ఎవ్వరూ ఇవ్వడం లేదు. అందుకే సాయంత్రం దాకా బయట ఉండాల్సొచ్చింది. ఊర్లో అందరూ నాకు చెప్పేవారే, కాని ఏ ఒక్కరూ అసలు విషయమేంటో తెలుసుకోరు. మీ కారణంగా మా జీవనాధారమే కాదు, మా పరువు కూడా పోయేటట్టుంది. నిజమే చెప్పావు మీనా. ఇప్పుడు నీకు పండ్లు అలాగే కూరగాయలు పెట్టాలా? ఎక్కడి నుండి తీసుకుని రమ్మంటావు? ఎంతో కష్టపడి పంట పండించుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేవాడిని. అలాంటిది ఆ పొలాన్ని తీసుకుని వెళ్ళి అమ్మేశావు. ఆ డబ్బు మొత్తాన్ని రోజాకిచ్చేశావు. నీ కూతురు బాగుపడింది. ప్రస్తుతం ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. కాని నీ కొడుకు చాలా కష్టాలు పడుతున్నాడు. వాటికి తోడు నీ కారణంగా అవమానాల పాలవుతున్నాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదురా. ఏదో ఒక పని వెతుక్కునే క్రమంలో భోజనం చేయటం మర్చిపోయాను. అందుకే ఇలా జరిగింది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానులేరా. సరే, నేను పై ఇంటికి వెళ్ళిపోతాను.
ఆగండి, ఎక్కడికి వెళ్తారు? ఎలాగో మీరు వంట చేసుకుంటూ పని చేసుకోలేరు, కాబట్టి ప్రతిరోజు నేనే మీకు 3 పూటల ఆహారం పెడతాను. కానీ అందుకు కూడా ఖర్చవుతుంది. నెల నెల మరో 1000 రూపాయలు ఇస్తే తప్ప మీకు ఆహారం ఉండదు. దీనికి మీరు కాదని అనటానికి కూడా వీల్లేదు. ఆహారం మాని వీధిన పడి మా పరువు తీయకుండా ఏదో ఒకటి తిని నెల నెల 2000 రూపాయలను మా చేతిలో పెట్టండి. అందుకు సూరమ్మ కూడా ఒప్పుకుంటుంది. సూరమ్మ భోజనం చేసి ఎక్కలేక మెట్లు ఎక్కి తన ఇంటి లోపలికి వెళ్తుంది. శ్రీరామచంద్ర ప్రభు, నాకు కాస్త శక్తి ప్రసాదించవయ్యా. శక్తితో పాటు ఏదో ఒక పని కూడా లభించేలా చెయ్యి స్వామి. భారమంతా నీపైనే వేస్తున్నాను. నువ్వే నన్ను కాపాడాలి మరి. అలా సూరమ్మ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి తయారయి కోడలి వద్దకు వెళ్తుంది. వచ్చారా? కూర్చోండి, ఇప్పుడే మీకు టిఫిన్ వడ్డిస్తాను. అలాగేనమ్మా. ఇంతకీ మీరు తిన్నారా? నా కొడుకు తిన్నాడా? మా గురించి మీకెందుకులేండి. మేము తింటే మీకేంటి, తినకపోతే ఏంటి? మా తిండి గురించి నిజంగా మీకు ఆలోచన ఉండి ఉంటే ఆ పొలాన్నమ్మి మీ కూతురి చేతిలో పెట్టేవారే కాదు. ఇదిగోండి, ఈరోజు దోశలు చేశాను. కేవలం 2 దోశలు మాత్రమే. అందుకు మించి అడిగేందుకు వీలు కూడా లేదు. అలా మీనా పెట్టింది తిని సూరమ్మ పనికి బయలుదేరుతూ ఉంటుంది. ఆగండి, నిన్నటిలా ఆహారాన్ని తినటం మర్చిపోతే ఇక అంతే సంగతులు. ఇదిగోండి, 2 దోశలు క్యారేజీలో కట్టాను. వీలు చూసుకొని భోజనం చెయ్యండి. అలా మీనా క్యారేజీ కూడా కట్టిస్తుంది. వాటిని తీసుకొని సూరమ్మ పనివేట మొదలు పెడుతుంది. అలా సూరమ్మ మొదట రాములవారి గుడికి వెళ్తుంది. పూజారి అయిన రంగయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏమో అనుకున్నాను గాని నా కోడలికి నా మీద ప్రేమ కాస్త ఎక్కువే. అబ్బో, అవును మరి. ఇంతకీ ఏం చేసింది నీ కోడలు? ఉదయం 2 దోశలు పెట్టింది. అంతేకాదు, మరో 2 దోశలు క్యారేజీకి కూడా గట్టింది. మధ్యాహ్నం దినమని చెప్పింది. అసలు మర్చిపోద్దని కూడా బాగా చెప్పింది. ఏదో చిన్న చిన్న గొడవల కారణంగా ఇలా దూరంగా ఉంటున్నాం గాని మా మధ్య ప్రేమానురాగాలు ఎక్కువే. చాలు చాలే అమ్మా. ఇంతకీ ఆహారం పెట్టేందుకు ఎంత వసూలు చేస్తుందేంటి? అరే, ఆహారానికి కూడా డబ్బులు వసూలు చేస్తుందన్న విషయం నీకెలా తెలుసు రంగయ్య? నాకు నీ కోడలు గురించి బాగా తెలుసులే. ఇంతకీ పని దొరికిందా? లేదు రంగయ్య, ఇంకా ఎతుకుతున్నాను. ఆ రామయ్య ఏదో ఒక పని చూపించకపోడులే. అలా సూరమ్మ పని వెతుకుతూ ఉంటుంది. అలా ఆమె ఒక తోట వద్దకు వెళ్తుంది. ఆ తోట ఆ ఊరికి చెందిన సర్వేశ్వరంది. ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు? ఏం లేదు సర్వేశ్వరం, ఏదైనా పనుంటే దొరుకుతుందేమో అని వచ్చాను. పనా? ఇది మరీ బాగుంది. నిన్ననే కళ్ళు తిరిగి పడిపోయావంట కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడే పని వెతుక్కోవడం కోసం వచ్చావా? అంటే ఈ మధ్య ఇంటి పట్టు నుండి బాగా లావైపోతున్నాను గదా. ఆరోగ్యం పాడవుతుందని ఇదిగో ఇలా పని వెతుక్కుంటూ ఉన్నాన్లే. చాలే, నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? మొన్ననే నీ కొడుకున్న ఒక్కగానొక్క పొలాన్ని ఆ గోపాలానికి అమ్మేశావటగా. అందుకే మీ మధ్య ఏదో గొడవ జరిగిందట. ఆ కారణంగానే ఇలా పని వెతుక్కుంటున్నావని నాకు అర్థమైందిలే. అర్థమైంది గదా. అలాగే కాస్త పెద్ద మనసు చేసుకొని ఏదో ఒక పని ఇవ్వచ్చు గదా. అలాగే, మా పువ్వుల తోటలో ఒక పని ఉంది. మా పువ్వుల మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు, పువ్వుల్ని కోసి మాలలు కట్టి వాటిని బజారులో అమ్మాల్సి ఉంటుంది. మొత్తంగా మా తోట బాధ్యత మొత్తం నీదే. రామయ్య తండ్రికి ధన్యవాదాలు. ఇలా వేడుకున్నానో లేదో అప్పుడే పనిప్పించాడు. నీక్కూడా ధన్యవాదాలు సర్వేశ్వరం. అలా సూరమ్మ వెంటనే పనిలో చేరిపోతుంది. పని కూడా మొదలుపెట్టేస్తుంది. పువ్వుల తోటలో పువ్వుల మొక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. వాటితో మాలను కట్టి బజారులో అమ్మేది. ఏంటి సూరమ్మ, బజారులో ఏం చేస్తున్నావు? ఈ పువ్వుల్ని అమ్ముకుంటున్నాను రంగయ్య. ఏంటో ఉదయం నుండి ఎవ్వరూ ఈ పువ్వుల్ని అసలు కొనడమే లేదు. ఎలా కొంటారు చెప్పు? ఇటువైపుగా ఏ గుడి లేదు, ఏ బడి లేదు. పువ్వులమ్ముడు పోవాలి అంటే గుడి వద్ద నిలబడి అమ్మాలి. వెంటనే మన ఊర్లో ఉన్న రామాలయం వద్ద ఈ పువ్వులనమ్ము, త్వరగా అమ్ముడుపోతాయి. నిజమే రంగయ్య, ఈ ఆలోచన నాకు ముందే వచ్చుంటే ఎంతో బాగుండేది. అలా సూరమ్మ ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు పువ్వుల తోటలో పనిచేసేది. పువ్వుల్ని కట్టి మాలలు గాలి సాయంత్రం వేళలో గుడి పక్కన వాటిని అమ్మేది. అలా రోజంతా ఎంతో కష్టపడుతూ ఉండేది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా 1 రోజులు గడిచిపోతుంది. ఒకరోజు ఉదయం సూరమ్మ నిద్రలేచి చక్కగా తయారై
మీనా వద్దకు వెళ్తుంది. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? సరే గాని వెంటనే టిఫిన్ పెట్టమ్మా. ఇవాళ శుక్రవారం గదా, త్వరగా పువ్వుల తోటకు వెళ్లాల్సి ఉంటుంది. పువ్వుల్ని గట్టి త్వరగా మాలలమ్మాలి. ఇవాళ గుడికి ఆడవాళ్లు ఎక్కువగా వస్తారు. మీరేదో మర్చిపోతున్నట్టున్నారు. లేదు మీనా, నేనేం మర్చిపోలేదులే. ఆలస్యమైపోతుంది. త్వరగా టిఫిన్ పెట్టమ్మా. అరే, అసలు మీకు బుద్ధుందా? ఏదో మర్చిపోయారంటూ గుర్తు చేస్తున్నా మీరు గుర్తు తెచ్చుకునేలా లేరు. నెల పూర్తిగా గడిచిపోయింది. మీరింకా ఇంటి అద్దె ఇవ్వనే లేదు. అలాగే ఆహారానికి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదు. డబ్బు ఇవ్వటం లాంటిదుండదు, కానీ టిఫిన్ పెట్టమని అడగటం ఎక్కువైపోయింది. చీచీ, అన్నీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం వస్తుంది. అయ్యో, తప్పుగా అనుకోకు తల్లి. నిజంగానే మర్చిపోయాను. నిన్ననే జీతం కూడా వచ్చింది. వయసు అవుతుంది గదా, అందుకే మర్చిపోయానమ్మా. ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తానుండు. అలా సూరమ్మ ఇంటికెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి కోడలి చేతిలో పెడుతుంది. డబ్బు చేతిలో పడ్డంతో మీనా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక సూరమ్మ టిఫిన్ చేసి పనికి బయలుదేరుతుంది. ఏమో అనుకున్నాను. మీ అమ్మగారు డబ్బు సంపాదించి తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా, నేనింట్లో ఉంటూనే ఎలా డబ్బులు సంపాదించాను. వండే ఆహారంతోనే డబ్బులు సంపాదించాను. కానీ ఇవి మనకు పూర్తిగా సరిపోవు. సరుకులు కొనేసరికే ఇవన్నీ అయిపోతాయి. ఇంకా ఇంట్లో చాలా ఖర్చులుంటాయి. వాటి కోసం ఏం చేద్దాము? ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఈ డబ్బు ఎక్కడిదండి? ఎక్కడిదైతే ఏముంది చెప్పు. ఏవైనా ఖర్చులుంటే వీటిని వాడుకో. అవును, ఈ మధ్య ప్రతిరోజు బయటకు వెళ్తున్నారు. రాత్రి ఎప్పుడో ఇంటికొస్తున్నారు. ఇంతకీ మీరు ఎక్కడికెళ్ళొస్తున్నట్టు? పొలమున్నప్పుడైతే హాయిగా పొలం పనికి వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకేమైంది చెప్పు. స్నేహితుల వద్దకు వెళ్తున్నాను. ఇదిగో ఈ డబ్బు కూడా వారిచ్చినవే. ఈ కష్టాల్లో వారే మనల్ని ఆదుకుంటున్నారు. ఏదో వారితో కలిసి అలా తిరుగుతూ ఉంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నా స్నేహితుల వద్దకు వెళ్తున్నాను అంటూ వినోద్ తన స్నేహితుల వద్దకు వెళ్ళిపోతాడు. ప్రతిరోజు వినోద్ తన స్నేహితులతో కలిసి ఊరంతా తిరిగేవాడు. అలాగే ఇంటి ఖర్చుల కోసం అదే స్నేహితుల వద్ద అప్పు కూడా చేసేవాడు. మరోవైపు సూరమ్మ మాత్రం తన కొడుకు కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. వచ్చిన డబ్బుని తన కోడలైన మీనా చేతిలో పెడుతూ ఉంటుంది. ఒకరోజు వినోద్ తన స్నేహితులతో కలిసి ఒక తోటలో కూర్చొని పేకాట ఆడుతూ ఉంటాడు. మా అమ్మ పొలాన్ని అమ్మేసినప్పటి నుండి చాలా బాధలో కూరుకుపోయాను. నాకు కాస్త ప్రశాంతత ఏదైనా ఇస్తుంది అంటే అది పేకాట మాత్రమే. నాకు మీలాంటి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ వినోద్ తన స్నేహితులతో కలిసి తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. సరిగ్గా ఆ పక్క తోటలోనే సూరమ్మ పనిచేస్తూ ఉంటుంది. కొడుకుని ఆ పరిస్థితిలో చూసి సూరమ్మకి మొదట చాలా కోపం వస్తుంది. వెంటనే కొడుకు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? రోజు బయటికొచ్చి నువ్వు చేస్తున్న పని ఇదేనా? కాస్త మెల్లగా మాట్లాడమ్మా, చుట్టూ నా స్నేహితులున్నారు. ఉంటే ఉండనివ్వరా? నాకేమైనా భయం అనుకుంటున్నావా? ఒరేయ్, ఇలాంటి పనులు చేయొద్దురా. మంచిది కాదు. ఇలాంటి పనులు చేస్తే కుటుంబమంతా నాశనమైపోతుంది. పద, ఇప్పుడే ఇంటికెళ్దాం. ఇలాంటి వ్యక్తులతో కలిసి నువ్వస్సలు తిరగొద్దు వినోదు. ఏంటి నువ్వు? ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. నువ్వు నాకేమీ హితబోధ చేయాల్సిన పనిలేదు. అంతగా నీకు నాపై అభిమానం ఉంటే పొలాన్నెందుకు అమ్మేశావు? పొలాన్ని అమ్మి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి రోజాయకెందుకిచ్చావు? ఏ రోజైతే నువ్వు పొలాన్ని అమ్మి చెల్లికిచ్చేశావో ఆ రోజు నీపై మర్యాద పూర్తిగా పోయింది. నువ్వు చెప్పే మాటలు నేను వినను. నీ పనేదో నువ్వు చూసుకో, నన్ను అడ్డుకోకు. అలా వినోద్ చెప్పడంతో పాపం సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. వినోద్ తన స్నేహితులతో కలిసి మెల్లెమెల్లగా చెడిపోతూ ఉంటాడు. సూరమ్మ తన కొడుకుని ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటుంది. మరోవైపు వినోద్ తన స్నేహితుల వద్ద అప్పులపై అప్పులు చేస్తూ ఉంటాడు. ఇవేమీ తెలియని మీనా తన ఇంటి వద్ద హాయిగా ఉంటుంది. సూరమ్మ ఎలా అయినా తన కొడుకుని కాపాడుకోవాలి అని అనుకుంటుంది. మీనా తన అత్తగారి నుండి కేవలం అద్దె మాత్రమే కాదు, ఆహారానికి సంబంధించిన డబ్బు కూడా వసూలు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వినోద్ తన స్నేహితుల వద్ద అప్పుగా ప్రతి నెల మరికొంత డబ్బు తెస్తూనే ఉంటాడు. అలా వారు వాళ్ళకి తెలియకుండానే అప్పుల్లో మునిగిపోతారు. ఏంటి, ఈ ముసల్ది ఇంకా ఇంటికే రాలేదు? ఏంటో, ఈయన కూడా ఇంటికి రాలేదు. ఏం చేస్తున్నారో ఏమో. పాపం ఆయన ఈ మధ్య ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో. ఇంట్లో ఉంటే ఆయన పడే బాధని నేను చూడలేనని అలా బయటికి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంటూ మీనా భర్త గురించి ఆలోచిస్తూ
ఇంటి బయట కూర్చుంటుంది. ఇంతలో సూరమ్మ పని ముగించుకొని ఇంటికి వస్తుంది. ఏంటమ్మా ఇలా బయట కూర్చున్నావు? ఏం లేదులేండి, కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. అలాగేనమ్మా. అంటూ సూరమ్మ కాళ్ళు చేతులు కడుక్కొని మీనా వద్దకు వెళ్తుంది. మీనా ఆమెకు ఆహారాన్ని వడ్డిస్తుంది. ఏంటబ్బా, ఈయన ఇంకా ఇంటికి రాలేదు? ఏంటమ్మా అప్పటి నుండి ఆ తలుపు వైపు చూస్తూనే ఉన్నావు, ఏమైంది? మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. ఉదయమనగా బయటికి వెళ్ళాడు. అసలు ఏం తిన్నాడో ఏమో. వచ్చేస్తాళ్లేమ్మా. ఇంతకీ నువ్వు భోజనం చేశావా? ఆయన లేకుండా నేను భోజనం ఎలా చేయగలను? అసలు ఆయన బయట ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. పొలమే కనుక ఉండుంటే సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఉండేవాడు. ఎప్పుడైతే మీరు ఆ పొలాన్ని అమ్మేశారో అప్పటి నుంచి ఆయన కష్టాల్లో కూరుకుపోయాడు. ఆయన ఎన్ననుకుని ఏం లాభం? భోజనం చేయడం పూర్తయితే ఇక మీరు బయలుదేరండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపే అద్దె డబ్బు ఇవ్వాల్సిన రోజు, మర్చిపోకండి. లేదమ్మా, నేనెందుకు మర్చిపోతాను చెప్పు. నాకన్నీ బాగా గుర్తున్నాయిలే. రేపు సాయంత్రం వచ్చేటప్పుడు జీతం తీసుకొనొస్తాను. అప్పుడు నీకివ్వాల్సిన డబ్బుని ఇచ్చేస్తాన్లే. అంటూ సూరమ్మ ఆ మెట్లను ఎక్కలేక ఎక్కుతూ తన అద్దె ఇంట్లోకి వెళ్తుంది. పాపం మీన, వాడు ఇంటి బయట ఏదో కష్టపడుతున్నాడని అనుకుంటుంది. వాడేమో కష్టాన్ని పూర్తిగా మరిచి పేకాటలు మునిగి తేలుతున్నాడు. అవసరానికి మించిన అప్పులు కూడా చేస్తున్నాడు. కూతురు జీవితాన్ని బాగుచేయడం కోసం ఉన్న పొలాన్ని అమ్మేశాను. నేను చేసిన ఆ ఒక్క పని కారణంగా కొడుకు జీవితం పాడైపోయేలా ఉంది. రామయ్య, మా జీవితాలు ఎటుపోతున్నాయో అర్థం కావటం లేదు స్వామి. నువ్వే వాటిని సరైన దారిలో పెట్టాలి. అంటూ సూరమ్మ బాధపడుతూ నిద్రపోతుంది. మరుసటి రోజు సూరమ్మ నిద్రలేచి చక్కగా తయారై తన పనికి తాను వెళ్ళిపోతుంది. రాత్రంతా ఇంటికి రాని వినోద్ ఉదయాన ఇంటికి వస్తాడు. ఏంటండి, ఏంటి మీరు చేసిన పని? రాత్రంతా మీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా? అరే, ఏంటి మీనా, నువ్వు రాత్రంతా నిద్రపోలేదా? ఎదురుచూడమనసలు నీకెవరు చెప్పారు? నిద్రపోల్సింది కదా. అంతగా నీకు ఒంటరిగా నిద్రపోయేందుకు భయమనిపిస్తే అమ్మని పిలిచి ఉండాల్సింది. అరే, నాకేమి నిద్రపోయేందుకు భయం లేదు. కాని మీరు ఇంటికి రాకపోయేసరికి చాలా కంగారనిపించింది. ఇప్పటివరకు ఎప్పుడూ మీరిలా చేయలేదు. ఇంతకీ రాత్రంతా అసలేం చేశారు మీరు? ఏం చేస్తాను చెప్పు. ఏదో కష్టపడి పనిచేసి ఈ డబ్బులు తీసుకుని వచ్చాను. ఇదిగో, ఈ నెలకి డబ్బులు వాడుకో. అమ్మో, ఇంత డబ్బా! మీరు చాలా కష్టపడిపోతున్నారండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా కూడా ఉంటుంది. ఈ బాధకు కారణం మీ అమ్మగారే. అలాంటావిడికి రోజూ వంట వండి పెడుతుంటే నా ఒళ్ళు మండిపోతూ ఉంది. పోన్లే, వండి పెట్టినా అందుకు డబ్బులు వసూలు చేస్తున్నావు కదా. సరే గాని మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బాగా అలసిపోయినట్టున్నారు. అలా మీనా భర్తతో చెప్తుంది. మరోవైపు సూరమ్మ పువ్వుల తోటలో తెగ కష్టపడిపోతూ ఉంటుంది. ఎంతో కష్టపడి పువ్వుల్ని కోసి మాలలుగా అల్లి సాయంత్రమయ్యేసరికి రాములవారి గుడి వద్దకు వస్తుంది. అబ్బా, ఉదయం నుండి బాగా అలసిపోయాను. ఇప్పుడీ గుడి దగ్గర కూర్చొని పని చేసుకోవచ్చు. రండమ్మా రండి, ఒత్తి చేతులతో గుడికి ఎల్లకండి. ఈ మాలల్ని తీసుకుని గుడిలోకి వెళ్ళి ఆ రామయ్యకు సమర్పించండి. అంటూ సూరమ్మ ఎంతో కష్టపడి పువ్వులను అమ్ముతూ ఉంటుంది. గుడికి వచ్చిన వారందరూ పువ్వులు కొనుక్కొని గుడిలోకి వెళ్తూ ఉంటారు. అలా ఆమెకు బాగా వ్యాపారం జరుగుతుంది. అంతా రామయ్య తండ్రి దయ. గంటలోనే పువ్వులన్నీ ముగిసిపోయాయి. ఇక ఇవాళ త్వరగా ఇంటికెళ్ళొచ్చు. ముందు సర్వేశ్వరం వద్దకెళ్తాను. ఇవాళ జీతం తీసుకోవాలి గదా. అలా సూరమ్మ సర్వేశ్వరం వద్దకు వెళ్తుంది. ఏంటమ్మా, ఈరోజు వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. అలాగే జీతం డబ్బులిస్తే నేను ఇంటికెళ్తాను. నాకు గుర్తుంది సూరమ్మ. ఇదిగో నీ జీతం డబ్బులు. నువ్వు పనిలోకి వచ్చినప్పటినుంచి నాకు ఆదాయం బాగా పెరిగింది. అంతకుముందు పువ్వుల తోట నుండి పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. కాని నువ్వు పువ్వుల మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అంతేకాదు, మాలలను చక్కగా కట్టి అమ్ముతున్నావు కూడా. చాలా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు మీరు కాదయ్యా, నేను చెప్పాల్సింది. సరైన సమయంలో నాకీ చిన్న పనినిచ్చి ఆదుకున్నారు. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. అని చెప్పి సూరమ్మ అక్కడ్నుంచి తన ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే సూరమ్మకి బాగా ఆకలి వేస్తుంది. ఏ సమయంలో ఆకలేస్తోందేంటి? సరేలే,
ఈ కొట్టు దగ్గరాగి కాస్త ఏదో ఒకటి తిందాము. అలా సూరమ్మ ఆ ఊరిలో ఉన్న ఒక కొట్టు వద్ద ఆగుతుంది. ఇదిగో పుల్లమ్మ, కాస్త ఈ అరటి పండివ్వు. సూరమ్మ, నువ్వా? ఎన్ని రోజులకొచ్చావు? ఇదిగో తీసుకో. ఈ మధ్య పనిలో పడి నీ కొట్టుకి రావడమే మర్చిపోయాను. అవును, అంతకు మునుపు ప్రతిరోజు నా కొట్టు దగ్గరకొచ్చి కూర్చుని కబుర్లు చెప్పేదానివి. ఇంతకీ పనేలా సాగుతోంది? అవును, మీ ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నాయటగా? ఊరంతా మాట్లాడుకుంటున్నారు. కుటుంబం అన్నాక గొడవలు లేకుండా ఉంటాయా? ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అన్నీ సర్దుకుపోతాయిలే. అది కూడా నిజమేలే. అలా పుల్లమ్మతో మాట్లాడుతూ సూరమ్మ అరటిపండు తింటూ ఉంటుంది. సరిగ్గా అక్కడికి సురేష్ అనే వ్యక్తి వస్తాడు. సురేష్ వినోద్ యొక్క స్నేహితుడు. అక్కడ వాడేమో డబ్బులెగ్గొట్టి తిరుగుతున్నాడు, ఇక్కడ నువ్వేమో హాయిగా పండ్లు తింటూ కూర్చున్నావా? ఏం జరిగిందిరా సురేష్? ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగిందా? ఈవిడగారు కొడుకున్నాడుగా, అదే వినోద్. మంచివాడనుకుని వాడితో స్నేహం చేశాను. అడిగాడు కదా అని కాస్త కష్టాలు ఉన్నాడని డబ్బు సాయం చేశాను. అంతే. ఇప్పటివరకు అతను మళ్ళీ కనిపించలేదు. ఇంటికెళ్తే ఇంటి వద్ద ఉండడు. కొత్త స్నేహితులతో కలిసి కొత్త అలవాట్లను నేర్చుకుని ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఇదిగో సూరమ్మ, వాడు నా వద్ద 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కనీసం నాకిప్పుడు 1,000 రూపాయలైనా కావాలి, లేకుంటే నేనిక్కడి నుంచి కదలనిచ్చేది లేదు. అప్పుడైనా నిన్ను వెతుక్కుంటూ నీ కొడుకు వస్తాడేమో చూడాలి. ఏంటి సూరమ్మ ఇది? నీ కొడుకిలా అప్పులు చేస్తున్నాడా? నాగ్గూడా ఇప్పుడే తెలిసింది పుల్లమ్మ. సురేష్, నువ్వు కూడా నా కొడుకులాంటోడివి. వాడికి కాస్త సమయం ఇవ్వు. తప్పకుండా నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాడు. ఇప్పటికీ 3 నెలలవుతుంది. కనీసం ఒక్క 1,000 రూపాయలైనా ఇవ్వాలిగా? లేదు, ఇచ్చేవాడే అయితే కనీసం తన ముఖాన్నైనా చూపించాలి. ముఖం దాచుకొని తిరుగుతున్నాడు. అయినా అదంతా నాకు తెలీదు. నాకు డబ్బు కావాలంతే. అలా సురేష్ పుల్లమ్మ కొట్టు వద్ద గొడవ చేస్తూ ఉంటాడు. కొట్టు వద్ద ఉన్న వాళ్ళందరూ అదే పనిగా సూరమ్మని అలాగే సురేష్ని చూస్తూ ఉంటారు. వద్దులే బాబు, ఊరికే గొడవెందుకు చెప్పు? అందరూ మనల్ని చూస్తున్నారు. నీతో ఇలా గొడవ పడుతుంటే పరువు మొత్తం పోతుంది. నెలంతా కష్టపడి 2,000 రూపాయలు సంపాదించాను. 1,000 రూపాయలు నా ఖర్చులకు పెట్టుకుని ఇదిగో నీకీ 1,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకో. అంటూ సూరమ్మ 1,000 రూపాయలను సురేష్ చేతిలో పెడుతుంది. సురేష్ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. పాపం సూరమ్మ బాధపడుతూ ఇంటికెళ్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే రోజా ఇలా అడుగుతుంది. వచ్చారా? జీతం డబ్బులు తెచ్చారా? ఆ, తెచ్చానమ్మా. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏంటి, కేవలం 1,000 రూపాయలే ఇచ్చారు? మరో 1,000 ఎక్కడా? చెప్పాను కదా, ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వాలని. ఈ ఒక్క నెలకి కాస్త సర్దుకోమ్మా. వచ్చే నెల తప్పకుండా 3,000 రూపాయలు ఇచ్చేస్తాను. కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకే ఇవ్వలేకపోతున్నా. ఇబ్బందా? ఇబ్బందేంటి ఇబ్బంది? అయినా అసలు మీకేం ఖర్చులున్నాయి? కూరగాయలు సరుకులు తెచ్చుకోవాల్సిన పని లేదు. ఆహారం కూడా నేనే పెడుతున్నాను. ఇక ఇంతకంటే మీకేం ఖర్చులుంటాయి? కొంపతీసి మీకొచ్చే మరో 1,000 రూపాయలను కూడా మీ కూతురు గారికి ఇచ్చొచ్చారా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. వచ్చే నెల తప్పకుండా 3,000 రూపాయలు ఇచ్చేస్తాను. చాలే ఆపండి. ఇప్పుడు ఇవ్వలేని వారు వచ్చే నెల ఎలా ఇస్తారు? మీ కారణంగా మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా మీకు? అయినా ఎలా తెలుస్తుందిలేండి. మీకు మా బాధలు ఎప్పుడూ అర్థం కావు. మీ కూతురి బాధలు మాత్రమే అర్థమవుతాయి. అలా మీనా సూరమ్మతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే వినోద్ ఇంటికి వస్తాడు. ఏంటి, ఏం జరుగుతుంది అసలిక్కడ? ఎందుకిలా గట్టిగా పోట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? మీ అమ్మగారు కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మరో 1,000 ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఇలా నిలబడ్డారు. ఏంటమ్మా నువ్వు? ఇంటి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. అయినా నిన్ను ఇవ్వమని అడిగింది కేవలం 2,000 రూపాయలు మాత్రమే కదా. అది కూడా ఇవ్వకపోతే ఎలా? వెంటనే ఆ డబ్బే తెచ్చేసి నీ అద్దె ఇంట్లోకి వెళ్ళు. ఊరికే విసిగించకు. ఒరేయ్, ఈ ఒక్క నెల కాస్త సర్దుకోమని చెప్పాన్రా. వచ్చే నెల తప్పకుండా 3,000 రూపాయలు ఎలాగనే ఇచ్చేస్తాన్లే. డౌటే లేదు. మీ అమ్మగారు ఆమెకి వచ్చే జీతంలో కూడా సగభాగాన్ని తన కూతురికి పంపిస్తున్నట్టున్నారు. లేకపోతే ఇలా ఎందుకంటారు? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి తల్లి నీకు? నేను డబ్బుని నా కూతురికి పంపలేదు. ఏం చేశారు? మీరా డబ్బులు ఏం చేశారో నిజం చెప్పండి. ఇదిగో వీడు చేసిన అప్పుకి కట్టొచ్చాను. వీడు ఊరంతా అప్పులు చేస్తున్నాడు. ఇక అప్పుల వాళ్ళు నన్ను పట్టుకొని వేధిస్తున్నారు. ఇందాక పుల్లమ్మ కొట్టు దగ్గర సురేష్ వచ్చి
నన్ను డబ్బులు ఇయ్యమని చెప్పాడు. వేధించాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టు దగ్గర చేరి నన్ను అలాగే చూస్తూ నిలబడ్డారు. ఏం చెయ్యాలో తెలియక నేను సంపాదించిన 2000 రూపాయల్లో 1000 రూపాయలు అతని చేతిలో పెట్టొచ్చాను. ఇదమ్మా జరిగింది. అబద్ధాలు చెప్పడం కూడా బాగా నేర్చుకున్నారు. ఆయన అప్పు చేసే మనిషి కాదు. అసలు ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా? మొన్న రాత్రైతే ఆయన ఇంటికి కూడా రాలేదు. రాత్రంతా కష్టపడి డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఇలాంటి వ్యక్తి మీద మీరు నిందలు కూడా వేస్తున్నారు. ఇప్పటిదాకా మీరేమన్నా భరించాను. ఇక భరించేది లేదు. ఊర్లో వాళ్ళు ఏమనుకున్నా సరే, నేను మాత్రం ఇకపై సహించేది లేదు. వెంటనే మీరు అద్దె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీకు వండి పెడుతూ కూర్చోటం నాకసలు ఇష్టం లేదు. అయ్యో, అలా అనకు తల్లి. దయచేసి నన్ను క్షమించు. వచ్చే నెల తప్పకుండా డబ్బులిస్తానని చెబుతున్నాను గదా. ఎవరికి కావాలండి మీ డబ్బులు? నేనేమి డబ్బుల కోసం మిమ్మల్ని అద్దెకుండమని చెప్పలేదు. ఏదో ఊర్లో మా పరువు పోతుందని మా ఇంటిపై అద్దెకుండమని చెప్పాను అంతే. మీరాయనపై నిందలు వేస్తే నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోండి మీరు. అలా మీనా సూరమ్మని ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నా సరే, మీనా మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా సూరమ్మని మెడపట్టుకుని ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. ఏం చేయాలో తెలియక పాపం సూరమ్మ ఏడుస్తూ రాములవారి గుడికి వెళ్తుంది. ఏంటి మీనా, అలా అమ్మని ఇంటి నుండి ఎందుకు గెంటేశావు? మరి మీపై నిందలు వేస్తే ఊరుకుంటాననుకుంటున్నారా? అస్సలు ఊరుకోను. మీరు అప్పులు చేసే మనిషి కాదు. ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. మీలాంటి వాళ్లపై అబండాలు వేస్తే నేను చూస్తూ అస్సలు సహించలేను అంటూ మీనా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఓన్లే, జరిగిందేదో జరిగిపోయింది. మీనాకి నాపై నమ్మకం బాగా ఎక్కువగా ఉంది. ఆ నమ్మకమే ఈరోజు నన్ను బ్రతికించింది. అలా వినోద్ కూడా బ్రతికిపోయాననుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. పాపం సూరమ్మ రాములవారి గుడిమెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి సూరమ్మ, ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు రంగయ్య? నా కోడలు నన్ను ఇంటి నుంచి గెంటేసింది. ఎంత బతిమాలినా ఇంట్లో ఉండేందుకు ఒప్పుకోలేదు. ఏంటి, అద్దె ఇంటి నుండి కూడా తరిమేసిందా? ఇంత క్రూరమైన మనిషిని నేనెక్కడా చూడలేదు. ఇక నాకు ఆ దేవుడే దిక్కు రంగయ్య. అందుకే ఇక్కడే కూర్చున్నాను. ఈ చలిలో ఇంతసేపని కూర్చుంటావు చెప్పు. ఇంటికి వెళ్ళి సూరమ్మా. ఇంటికా? ఏ ఇంటికి ఎళ్ళమంటావు రంగయ్య? కొడుకు కోడలు తరిమేశారు కాని నీకొక కూతురుంది కదా. నాకు నమ్మకముంది, ఈ కష్ట సమయంలో నీ కూతురు నిన్ను తప్పకుండా ఆదుకుంటుంది. అలా రంగయ్య చెప్పడంతో సూరమ్మ తన కూతురింటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. బండెక్కే అవకాశం కూడా లేదు. కాబట్టి నడుచుకుంటూనే భద్రపురానికి వెళ్ళక తప్పేలా లేదు అంటూ సూరమ్మ నడుచుకుంటూనే భద్రపురానికి బయలుదేరుతుంది. రాత్రంతా కష్టపడి నడిచి నడిచి ఉదయానికి భద్రపురానికి చేరుకుంటుంది. అలా సూరమ్మ తన కూతురి ఇంటి తలుపు తడుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం జరిగింది? నీకు ఏం జరిగిందో చెప్పే ఓపిక కూడా నాకు లేదమ్మా. కాస్త తలుపులు తీయి. లోపలికొచ్చి కూర్చొని ఏం జరిగిందో మొత్తం చెబుతాను. అలా రోజా తలుపులు తెరవడంతో సూరమ్మ తన ఇంటి లోపలికి వెళ్లి కూర్చొని జరిగిందంతా చెప్తుంది. ఇంత జరిగిందా? అయ్యో! ఇదిగో అమ్మాయి, నిన్న మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను. రాత్రంతా నడిచి నడిచి అలిసిపోయాను. కాస్త తినడానికేమైనా ఉంటే పెట్టు తల్లి. పెడతానమ్మా. కాని ఇప్పుడు కాదు. ముందాయనకు టీ పెట్టి ఆ తర్వాత నీకు పెడతాను. అంతేలే, ముందు అల్లుడుగారే తినాలి గదా. సరే, ముందు అల్లుడికి టిఫిన్ పెట్టి ఆ తర్వాత నాకు పెట్టు తల్లి. అప్పటిదాకా ఇక్కడ పడుకుంటాన్లే. అలా రోజా తన భర్త అయిన కళ్యాణ్కి టిఫిన్ పెడుతుంది. ఏంటి, చెప్పా పెట్టకుండా మీ అమ్మ ఎందుకొచ్చింది? వచ్చే ముందు కబురు చేయాలన్న జ్ఞానం కూడా లేదు మీ ఇంట్లో వాళ్ళకి. రాత్రి ఏదో గొడవ జరిగిందంటండి. అందుకే అమ్మ ఇలా వచ్చింది. అమ్మో, గొడవ సరిపోయింది. ఇక మీ అమ్మ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో ఏమో. ఉండనివ్వండి. ఎలాగో అత్తయ్యగారు కూడా ఊర్లో లేరు. వదిన కోసం సిటీ వెళ్లారు. మరో 6 నెలల దాకా రారు కాబట్టి మా అమ్మని కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వండి. అలాగే. అయితే ఒక పని చెయ్యి, వెంటనే పని మనిషిని పనిలో నుండి తీసేయి. మీరు చెప్పాలా ఏంటి? అమ్మని చూసిన వెంటనే పని మనిషిని పనిలో నుండి తీసేశాను. పర్వాలేదులే, నీకు కూడా తెలివి బాగా ఎక్కువైపోయింది. అలా కళ్యాణ్ మరియు రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంతసేపటికి కళ్యాణ్ బయటకు వెళ్ళిపోతాడు. అవును రోజా,
అసలు నువ్వు ఎలా ఉన్నావు? ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? అరే, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా. పోన్లే, నీ జీవితమైన బాగుపడింది. నాకు అదే చాలు. ఇంతకీ అబ్బాయి ఏం పనిచేస్తున్నాడమ్మా? అదే అమ్మా, మనమిచ్చిన కట్నం డబ్బులతో పెద్ద కిరాణా కొట్టు పెట్టాడు. బాగా లాభాలు కూడా వస్తున్నాయి. అవునా? చాలా మంచిది. ఇంతకీ మీ అత్తయ్య కనిపించడం లేదేంటి? ఆవిడ మా వదిన దగ్గరికి వెళ్లారు. మా వదినకి 4 నెల కాబట్టి ఆమెను చూసుకోవడానికి వెళ్ళింది. సరే పద, ముందు నీకు టిఫిన్ పెడతాను. అలా రోజా సూరమ్మకి టిఫిన్ పెడుతుంది. సూరమ్మ టిఫిన్ చేసి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. రోజా వంటగదిలోకి వెళ్తుంది. టిఫిన్ ముగిసిందో లేదో, సింక్ నిండా సామాన్లు పడ్డాయి. అంతేనా? మధ్యాహ్నం వంట కూడా చేయాలి. అబ్బా, పనులు బాగా ఎక్కువైపోతున్నాయి. అయినా అమ్మేంటి అప్పుడే నిద్రపోయింది? తిని నిద్రపోవడానికా అసలు ఈమెని ఇంట్లో పెట్టుకుంది? అంటూ రోజా నిద్రపోతున్న సూరమ్మ వద్దకు వెళ్తుంది. అమ్మా, అమ్మా, నిద్రలే. ఏమైందమ్మా? అరే, నిద్రపోయావేంటమ్మా? అవతల సింక్లో చాలా సామాన్లు పడ్డాయి. కాస్త వాటిని కడుగు. అలాగేనమ్మా. అంటూ సూరమ్మ రోజా చెప్పిన పనులు చేస్తుంది. రోజా మాత్రం హాయిగా టీవీ చూస్తూ కూర్చుంటుంది. సామాన్లన్నీ కడిగేశానమ్మా. ఇక పడుకుంటాను. రాత్రంతా నడిచి నడిచి బాగా అలసటగా ఉంది. అరే, ఏంటమ్మా నువ్వు అలా నిద్రపోతే ఎలా చెప్పు? వెళ్ళమ్మా, వెళ్ళి ఏదో ఒక కూర వండిపెట్టు. నువ్వు వండే కూరలంటే మీ అల్లుడికి బాగా ఇష్టం. నిన్ను చూడగానే నీ చేత ఏదో ఒక కూర వండించమని చెప్పాడు. నువ్వు వండకపోతే ఆయన మళ్ళీ అలుగుతాడు. అల్లుడి ఇంట్లో ఉంటూ అల్లుడికి కోపం తెప్పిస్తే ఏం బాగుంటుంది చెప్పు? సరే, నేను వెళ్ళి చేస్తాన్లే. కూరతో పాటు ఏదో ఒక రోటి పచ్చడి కూడా చెయ్యమ్మా. పచ్చడి కేవలం రోట్లో మాత్రమే నూరు. అలా రోజా చెప్పడంతో సూరమ్మ మధ్యాహ్నం వంట కూడా వండుతుంది. సూరమ్మ వండి పెట్టిన ఆహారాన్ని రోజా హాయిగా తింటుంది. ఆ తర్వాత రోజా హాయిగా నిద్ర కూడా పోతుంది. సూరమ్మ కూడా అలసిపోవడంతో నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలో అప్పుడే కళ్యాణ్ ఇంటికి వస్తాడు. రోజా, వెంటనే భోజనం పెట్టు. అబ్బా, మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నాడు ఈయన. అమ్మా, నీ అల్లుడొచ్చాడు. వెళ్ళి నీ చేత్తో చేసిన వంటల్ని నీ చేత్తోనే వడ్డించు. లేవలేనే తల్లి, బాగా అలసిపోయాను. చెప్పాను గదా, రాత్రంతా నడుస్తూనే ఇక్కడికొచ్చానని. ఏంటమ్మా నువ్వు? కూతురికి మాత్రం సహాయం చేయలేవా? ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి పనులు చేస్తూనే ఉన్నాను. నువ్వైనా నాకు సహాయం చేయకపోతే ఎలా? వెళ్ళు, వెళ్ళి నీ అల్లుడికి వడ్డించు. అలా రోజా చెప్పడంతో సూరమ్మ లేవలేక లేచి కళ్యాణ్కి భోజనం వడ్డిస్తుంది. అలా రోజా తన తల్లిని పూర్తిగా పనిమనిషిలా మార్చేస్తుంది. మరోవైపు వినోద్ అప్పుల్లో మునిగిపోతాడు. మెల్లగా అతని స్నేహితులు అతనికి శత్రువుల్లా మారిపోతారు. ఏంట్రా, 6 నెలల నుండి నా వద్ద డబ్బు తీసుకుంటున్నావు, కాని ₹1 కూడా తిరిగిచ్చింది లేదు. ఎప్పుడిస్తావు? నాక్కూడా చాలా కష్టాలున్నాయి. ఇచ్చేస్తాన్రా, తప్పకుండా ఇచ్చేస్తాను. నాకు కాస్త సమయాన్నివ్వంతే. ఒరేయ్, నువ్వు నాకు ఏకంగా ₹1,00,000 ఇవ్వాలి. ఎప్పుడిస్తావురా బాబూ? కంగారు పడకు, తప్పకుండా ఇచ్చేస్తాను. అలా వినోద్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోతాడు. కాని మీనాకి మాత్రం ఈ విషయం గురించి ఏమీ తెలియదు. మరోవైపు రోజా తన సొంత తల్లిని పనిమనిషిగా మార్చేస్తుంది. పాపం సూరమ్మకి కూతురి వద్ద కూడా కష్టాలు తప్పలేదు. కోడలు పొమ్మన్నది అని కూతురి వద్దకు వెళ్తే ఆ కూతురేమో పూర్తిగా పనిమనిషిని చేసేసింది. నేనింకా ఎవరి గురించి చెప్తున్నాననుకుంటున్నారా? ఇంకెవరి గురించి? మన సూరమ్మ గురించే. మూకుడులో నుంచి నేరుగా నెయ్యిలోకి పడ్డట్టయింది. మరోవైపు వినోద్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. స్నేహితులు శత్రువులుగా మారిపోతారు. ఇదిగో మీనా, నేను బయటికెళ్తున్నాను. రావడానికి బాగా ఆలస్యమవుతుంది. నువ్వు నా కోసం ఏమీ వేచి చూడాల్సిన పనిలేదు. కానీ సమయం ఇంకా ఉదయం 7 గంటలే అండి. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? కాస్త స్నానం చేసి తయారై టిఫిన్ చేసి ఆ తర్వాత పనికి వెళ్ళండి. లేదు లేదు, నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అరే, కనీసం 2 నిమిషాలు కూర్చోండి. టిఫిన్ కట్టిస్తాను. ఆ తర్వాత మీకు సమయం దొరికినప్పుడు తినొచ్చులే. అరే, ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకేం అక్కర్లేదు అంటూ వినోద్ ఉదయం చకచక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మీనాకి ఏమీ అర్థం కాదు. ఏంటో ఈయన పనిలో పడి తిండిని కూడా మానేస్తున్నాడు. ఇదంతా ముసలి దానివల్లే వచ్చింది. పొలం అమ్మకుండా ఉండుంటే ఆయన హాయిగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. అలా
మీనా తనలో తానే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వినోద్ స్నేహితుడైన రాజు మరికొంతమంది స్నేహితులతో కలిసి ఇంటికి వస్తాడు. వినోద్, ఒరే వినోద్, బయటికి రారా. ఎవరండి మీరు? ఆయన ఇంట్లో లేరు. అనుకున్నాను, ఇలాగే జరుగుతుందనుకున్నాను. ఎక్కడికెళ్ళాడు? పనికి వెళ్ళాడండి. ఈరోజు రావటం బాగా ఆలస్యమవుతుందని కూడా చెప్పాడు. పనికి వెళ్ళాడట. ఏంటండి, ఎందుకు నవ్వుతున్నారు మీరు? వాడు పనికెళ్ళడమేంటి? వాడసలు ఏ పని చేయడం లేదు. ఇంతకెక్కడున్నాడో చెప్పు. పని చేయకపోవడం ఏంటండి? ఆయన ప్రతిరోజు కష్టపడి పనికి వెళ్తున్నారు. ఇవాళ కూడా ఉదయమే వెళ్ళిపోయారు. వాడు ఎలాంటి పని చేయడం లేదు. అయినా వాడి గురించి మాకు తెలీదా? నిన్నటిదాకా వాడు మాతోనే కలిసి తిరిగాడు. హఠాత్తుగా మాట్లాడడం మానేశాడు. అవును, బహుశా ఇంట్లో దాక్కనుంటాడు. లేదండి, నిజం చెబుతున్నాను. ఆయన ఇంట్లో లేరు. మరెక్కడికెళ్ళాడు? ఇవాళ వాడిని అస్సలు విడిచిపెట్టేది లేదు. అవును, వాడిని అస్సలు వదలకూడదు. అలా స్నేహితులందరూ మాట్లాడుతూ ఉంటే మీనా ఆశ్చర్యపోతూ ఉంటుంది. వారంతా వినోద్పై ఎందుకంత కోపంగా ఉన్నారో పాపం మీనాకి అర్థం కాదు. ఏమైందండి? ఎందుకు మీరంతా ఆయనపై ఇంత కోపంగా ఉన్నారు? ఏం జరిగిందా? అసలేం చేశాడో తెలుసా మీ ఆయన? 3 నెలల నుండి మా వద్ద చాలా అప్పు చేశాడు. అంతేకాదు, మాతో పేకాటాడి ఎన్నోసార్లు ఓడిపోయాడు. ఓడిపాయకు కూడా డబ్బు ఇవ్వలేదు. పోనీలే, స్నేహితుడు కదా, ఏదో ఒక రోజు ఇస్తాడు అనుకున్నాం. కాని ఇప్పటిదాకా ఇవ్వలేదు. అప్పుగా తీసుకున్న డబ్బుతో పాటు పేకాటలో ఓడిన డబ్బు మొత్తం కలిపి 5 లక్షలయ్యింది. వసూలు చేయడానికి ఇలా వచ్చాం. అలా రాజు చెప్పడంతో మీనా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటిదాకా మీనా తన భర్త గురించి గొప్పగా ఊహించుకొనుంటుంది. ఏంటి మీరు చెబుతుంది అంత నిజమేనా? అరే, అబద్ధం చెప్పడానికి మాకేమైనా సరదానా? లేక నీ భర్తలాగా మాక్కూడా పని పట్టలేదనుకున్నావా? ఎన్నోసార్లు చెప్పాను వాడికి, పోయిన పొలం ఏదో పోయింది, బాధపడకుండా ఏదో ఒక పనిలో చేరమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వింటేనా? లేదు. ఎలాగైనా పొలాన్ని మళ్ళీ కొంటానని పేకాట మొదలుపెట్టాడు. పొలాన్ని కొనాలి అనుకున్నవాడెవడైనా పేకాటాడతాడా? చెప్తే విన్నాడు కాదు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నువ్వే కదరా, నేను కూడా ఏదో ఒక చిన్న పని వెతుక్కోమని చెప్పాను. అసలు వినలేదు. వీడికంటే వీడి తల్లైనా సూరమ్మ ఎంతో మేలు. పాపమా, వీడ ఈ వయసులో కూడా పనిచేస్తుంది. చూస్తుంటే వాడి ఇంట్లో లేనట్టే ఉన్నాడు. పద, మనం మళ్ళీ సాయంత్రం వద్దాం. అలా స్నేహితులందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మీనాకి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అత్తయ్యగారు చెబుతూనే ఉన్నారు, ఆయన తప్పు చేస్తున్నారు, కాస్త చూసుకోమని. నేను విన్నదే లేదు. అనవసరంగా ఆమెని తిట్టి ఇక్కడి నుంచి పంపించేశాను. అంతా నా కర్మ. ఈయన్ని ఎంతగా నమ్మాను. నన్ను పూర్తిగా మోసం చేసేశారు అంటూ మీనా తెగ బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు రోజా తల్లిని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఉంటుంది. అబ్బబ్బా, ఏంటమ్మా ఈ దోశలు ఇలా మాడిపోయాయి? ఈ దోశ నాకస్సలొద్దు. వెళ్ళి ఒక మంచి దోశ వేసి తీసుకొనిరా. అలాగేనమ్మాయి, ఎప్పుడే వేసి తీసుకొస్తానుండు. హా, ఈ దోశ అద్భుతంగా ఉంది. ఇక చాలమ్మా, ఇప్పటికే 4 దోశలు తినేశాను. చెప్పడం మర్చిపోయాను, నువ్వు దోశలేం వేసుకోకు. పిండి త్వరగా అయిపోతే కష్టం. కాబట్టి నువ్వు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తిను. అలాగేనమ్మా. అలా రోజా తనకిష్టం వచ్చిన ఆహారాన్ని తినేది. కాని తల్లికి మాత్రం రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టేది. అవేమీ పట్టించుకోకుండా సూరమ్మ తన కూతురికి సేవలు చేస్తూ ఉండేది. అలా సూరమ్మ ఆహారాన్ని తిని నిద్రపోతూ ఉంటుంది. అమ్మా, ఓ అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఎందుకు నిద్రపోతున్నావు? ఒంట్లో బాగా అలసటగా ఉంది రోజా, అందుకే నిద్రపోతున్నాను. ఎప్పుడు చూసినా నిద్రపోవడమేనా? ఈ కూతురికి సహాయం చేద్దామని లేదు నీకు కదా? ఏమైందమ్మా? ఉదయం 5 గంటలకే లేచి అన్ని పనులు చేశాను. అంతేకాదు, వంట కూడా చేశాను. మధ్యాహ్నానికి కూడా వంట వండి పెట్టేశాను. అల్లుడొస్తే నువ్వు కేవలం వడ్డిస్తే సరిపోతుందిగా. లేదా అల్లుడొచ్చినప్పుడు నన్ను లేపు, నేనే వెళ్ళి వడ్డిస్తాన్లే. ఇప్పుడు మాత్రం కాస్త నన్ను పడుకోనివ్వమ్మా, చాలా అలసటగా ఉంది. అబ్బా, నిద్ర నిద్ర నిద్ర, ఇది తప్ప వేరే ఒక మాట లేదా? ఏంటమ్మా నువ్వు? ముందులే, ఇదిగో ఈ 4 మూటల బట్టలను కాస్త ఉతికి పెట్టమ్మా. ఏంటే ఈ బట్టలు పెద్ద కొండల్లా ఉన్నాయి? ఇవన్నీ మా అత్తయ్యగారివి, అలాగే మా మావయ్య గారివి. వాళ్ళిద్దరూ ఊరికి వెళ్తూ వెళ్తూ వీటిని ఉతకమని నాకు చెప్పి వెళ్లారు. నేనా పనినే మర్చిపోయాను. ఎలాగో నువ్వు వచ్చావు కదా, నాకు కాస్త ఈ సాయం చేసి పెట్టమ్మా. నువ్వైతే బట్టల్ని శుభ్రంగా ఉతుకుతావు.
బట్టలు శుభ్రంగా ఉంటే మా అత్తయ్యగారు నన్ను మెచ్చుకుంటారు. అలాగే, ఇప్పుడే వెళ్ళి ఉతికేస్తాన్లే. అలా సూరమ్మ 4 మూటల బట్టల్ని ఉతుకుతుంది. అలా 4 మూటల బట్టలను ఉతికేసరికి సూరమ్మ పూర్తిగా అలసిపోతుంది. ఆమెకు ఆకలి కూడా మొదలవుతుంది. 4 మూటల బట్టలు ఉతికేసరికి పూర్తిగా అలసిపోయాన్రా బాబు. ఇదిగో అమ్మాయి, ఆకలిగా ఉంది. కాస్త అన్నం వడ్డించు. ఓ రోజా, నిన్నేనమ్మా. ఏంటి, ఎంత అరిచినా ఈ పిల్ల గదిలో నుండి బయటికి రాదు? పడుకున్నట్టుంది. ఇప్పుడు దాన్ని లేపడం ఎందుకులే, నేనే వెళ్ళి వడ్డించుకొని తినేస్తాను. అంటూ సూరమ్మ తానే అన్నం వడ్డించుకొని డైనింగ్ టేబుల్పై కూర్చుని తింటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ ఇంటికి వస్తాడు. కళ్యాణ్ రావడంతో రోజా నిద్రలేస్తుంది. ఆ సమయంలో సూరమ్మ అన్నం తింటూ ఉంటుంది. లేచావా? అల్లుడొచ్చాడు చూడు, అతనికి కూడా వడ్డించమ్మా. సరే కాని, నువ్వు కింద కూర్చొని భోజనం చెయ్యమ్మా. ఇలా పైన కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు? అమ్మో, ఇప్పుడు లేచి వెళ్ళలేనే తల్లి. ఏంటమ్మా, నీకన్నీ విడమర్చి చెప్పాలా ఏంటి? ముందులే అంటూ రోజా సూరమ్మని బలవంతంగా కుర్చీపై నుంచి లేపుతుంది. సూరమ్మ ఆశ్చర్యపోతుంది. కాస్త చనువిస్తే చాలు, అంతా నీదేని అనుకుంటావు. వెళ్ళి ఆ మూల కూర్చొని భోజనం చెయ్యి. ఆయనకు మీలాంటి వారంటే అస్సలు ఇష్టముండదు. అలా రోజా చెప్పడంతో సూరమ్మ ఏమీ మాట్లాడకుండా ఓ మూలన కూర్చొని భోజనం చేస్తుంది. మంచి పని చేసావు రోజా. అసలు ఆమె పక్కన కూర్చొని ఎలా భోజనం చేయాలో అని అనుకున్నాను. ఆమెనిక్కడి నుంచి పంపి చాలా మంచి పని చేశావు. నాకు తెలుసండి, మీకు మా అమ్మగారి పక్కన కూర్చొని తినడం అంటే పెద్దగా ఇష్టముండదని. ఏదో పని మనిషిగా ఉంటుందంటే ఓకే అన్నాను, కానీ ఇలా డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తుందని అనుకోలేదు. పని చేస్తుంది కదా అని పెత్తనం మొత్తం ఆవిడకిచ్చేయకు. ఆమెనెక్కడ పెట్టాలో అక్కడే పెట్టు. అరే, మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? నాకు తెలుసు. అలా రోజా మరియు కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. వెంటనే భోజనం చేయడం ముగించి గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటుంది. అలా కొంత సమయం తర్వాత కళ్యాణ్ భోజనం చేసి మళ్లీ బయటకు వెళ్ళిపోతాడు. సూరమ్మ తన బట్టల్ని సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో నాకు మర్యాద లేదని తెలిసిపోయిందమ్మా, అందుకే ఇక్కడ్నుంచి వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా నువ్వు మరీను? చిన్న చిన్న విషయాలకు ఇలా అలిగితే ఎలా చెప్పు? అయినా ఇప్పుడేం జరిగిందని? అల్లుడన్నాక నువ్వాయనకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా చెప్పు? సరే కాని ఆ అంట్లు తోమేయమ్మా, నాకు బాగా అలసటగా ఉంది. పని మనిషి కావాలంటే బయట ఒక బోర్డు పెట్టమ్మా. తప్పకుండా ఎవరో ఒకరొస్తారు. నెల నెల ఓ 1000 రూపాయలు మీది కావనుకుంటే మంచి పని మనిషి దొరుకుతుంది. వచ్చి అన్ని పనులు చేసి పెట్టి వెళ్తుందిలే. ఏంటమ్మా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిందేదో జరిగిపోయింది, వాటన్నింటినీ మర్చిపో. లేదు తల్లి, నాకు మర్యాద లేని చోట నేనస్సలుండలేను. అయినా అల్లుడికి నా పక్కన కూర్చొని భోజనం చేస్తే ఏం పోయిందంట? వాడి వంశాన్ని వృద్ధి చేసేందుకు నా ఇంటి బిడ్డని వాడికిచ్చి పెళ్లి చేశాను. అంతేనా? కష్టపడి సంపాదించిన పొలాన్నమ్మి కట్నంగా ఇచ్చాను. ఇప్పుడు ఆ డబ్బుతోనే అతను వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. అంటే అతని వ్యాపారం నేనిచ్చిన పెట్టుబడిపై సాగుతుందన్నమాట. అయినా సరే, అతనికి నా పక్కన కూర్చొని భోజనం చేసేందుకు నామోషెందుకో నాకర్థం కావటం లేదు. కోడలు పట్టించుకోకపోతే ఏమైందిలే, కూతురుంది కదా అని ఇక్కడికొచ్చాను. కాని వచ్చాకే అర్థమైందమ్మా, కూతురు కూడా కోడలికి ఏమాత్రం తీసిపోదని. అని చెప్పి సూరమ్మ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరిగి కేశవపురానికి బయలుదేరుతుంది. మరోవైపు మీనా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వినోద్ కూడా ఇంటికి వస్తాడు. వినోద్ ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకొని అతని స్నేహితులు కూడా ఇంటి మీదకు దాడి చేయడానికి వస్తారు. వచ్చారా? ఏంటి మీరు చేసిన పని? ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. చీచి, మిమ్మల్ని నమ్మి పూర్తిగా మోసపోయాను. ప్రతిరోజు ఉదయమే బయటికి వెళ్తుంటే ఏదో పనికి వెళ్తున్నారని అనుకున్నాను. కాని ఆలస్యంగా తెలిసింది మీరు పేకాట ఆడ్డానికి వెళ్తున్నారని. ఉదయమే మీ స్నేహితులొచ్చారు, పెద్ద గొడవ చేసి వెళ్లారు. అరే, నేనేమైనా కావాలని చేశానా? ఎలాగైనా పోయిన పొలాన్ని తిరిగి లాక్కోవాలని అనుకున్నాను. అందుకే పేకాట ఆడాను. చాలే ఊరుకోండి. పొలాన్ని తిరిగి కొనుక్కోవాలంటే కష్టపడి ఏదో ఒక పని చేసుండాలి. ఇలా పేకాటాడితే పొలాన్ని కొనుక్కోవచ్చని మీకసలు ఎవరు చెప్పారు? అలా మీనా మరియు వినోద్ గొడవపడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే స్నేహితుడు కూడా ఇంటికి వస్తారు. వచ్చావా? ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావు? ఈ రోజు నీ డబ్బు వసూలు చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాము.
ఒరేయ్, కాస్త నా మాట వినండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా అస్సలు చేసి ఉండకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. కాస్త క్షమించండ్రా. బుద్ధి తెచ్చుకున్నాను. ఇకపై ఇలా అస్సలు చేయను. రేపట్నుంచి ఏదో ఒక పని చేసుకుంటాను. మీ డబ్బు మీకిచ్చేస్తాను. మా అందరికీ నీపై ఏమాత్రం నమ్మకం లేదు. ఎలా నమ్మమంటావు నిన్నసలు? అసలు కుదరదు. ఓ పంచేయ్, ఈ ఇంటిని మాకమ్మేయ్. అలా అయినా నువ్వు నీ అప్పుని తీర్చు. అలా ఎలా కుదురుతుందండి? ఉన్న పొలాన్ని కూడా అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఇంటిని కూడా అమ్మేయటం అంటే ఇంక మేమెక్కడికి వెళ్ళాలి? ఈ ఆలోచన అప్పు చేయకముందు ఉండాలి. ఇప్పుడు చేయి దాటిపోయింది. ఇక మేం అస్సలు ఊరుకోం. ఇంటిని మాకమ్మేయండి. లేకపోతే పోలీసులు వచ్చి జరగాల్సింది జరిపిస్తారు. అలా స్నేహితులందరూ బెదిరించడంతో ఇక చేసేదేమీ లేక వినోద్ ఆ ఇంటిని తన స్నేహితులకు అమ్మేస్తాడు. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళగలం? అదంతా మాకు తెలీదు. ప్రస్తుతానికి మీరు ఇంటిని ఖాళీ చేయాల్సిందే. ఒక పని చేయండి. పైన ఏదో ఇల్లు ఖాళీగా ఉంది కదా, అక్కడికెళ్ళి ఉండండి. కాకపోతే నెల 2,000 రూపాయలు అద్దె కట్టాల్సి ఉంటుంది. అరే, అంత చిన్న ఇంటికి 2,000 రూపాయల అద్దా? అవును, మీరు కూడా అంతే అద్దే మీ అత్తగారి నుండి వసూలు చేసేవారని బయట విన్నాను. అందుకే మీరు ఫిక్స్ చేసిన అద్దె నేను కూడా ఫిక్స్ చేస్తున్నాను. వెంటనే ఇక్కడ్నుంచి ఖాళీ చేసి పై పోర్షన్కి వెళ్ళండి. రాజు అలా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేమీ లేక మీనా మరియు వినోద్ పై ఇంటికి వెళ్ళిపోతారు. ఏ అద్దె ఇంట్లో అయితే సూరమ్మ బ్రతుకుతూ ఉండేదో అదే అద్దె ఇంట్లోకి మీనా మరియు వినోద్ వెళ్తారు. అంతా నా కర్మ. అసలు ఈ చిన్న ఇంట్లో గాలి కూడా సరిగ్గా ఆడటం లేదు. బాత్రూమ్ కూడా లేదు. అసలిప్పుడు ఈ చిన్న అద్దె ఇంట్లో ఎలా ఉండాలో ఏమో. నన్ను క్షమించు మీనా, ఇదంతా నా కారణంగానే జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని క్షమించి ఏం లాభమండి? మిమ్మల్ని క్షమిస్తే మన చేయి దాటిపోయిన ఈ ఇల్లు మళ్ళీ మనకు తిరిగి వస్తుందా? అలా వినోద్ మరియు మీనా గొడవపడుతూ ఉంటారు. అలా చీకటి పడుతుంది. అప్పుడే సూరమ్మ కూడా కేశవపురంలో అడుగుపెడుతుంది. నేరుగా రాములవారి గుడికి వెళ్లి ఏడుస్తూ తన బాధ మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు? అరే, ఏడుస్తున్నావా? ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు రంగయ్య? కష్టాలు తప్ప నా జీవితంలో చెప్పుకోవడానికి ఇంకే ఉన్నాయి. ఎంతో ఆశగా కూతురు దగ్గరికెళ్లాను. నా కూతురు నన్ను బాగా చూసుకుంటుందనుకున్నాను. కాని అది నన్నొక పని మనిషిగా భావించింది. లేదు లేదు, నీచానికి అంతకంటే నీచంగా చూసింది. ఇక అక్కడుండేందుకు మనసొప్పక మళ్ళీ ఇక్కడికే వచ్చేశాను రంగయ్య. అయ్యయ్యో, అవునా? ఎంత పని జరిగింది? కోడలి అనుకున్నాను. ఈ మధ్య కూతుళ్ళు కూడా అమ్మలను ఇంటి నుంచి గెంటేస్తున్నారన్నమాట. అవును రంగయ్య, రోజులన్నీ మారిపోయాయి. ఏది మునపటిలా లేదిప్పుడు. ఎంతో కష్టపడి పెంచావు నువ్వు ఆడపిల్లని. తన పెళ్లి కోసమే జీవితమంతా కష్టపడ్డావు. ఆ పిల్ల జీవితం కోసం నీ కన్న కొడుకు జీవనాధారాన్ని అమ్మేసి మరీ కట్నమిచ్చావు. అలాంటిది ఆ అమ్మ ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అయినా ఒకసారి పెళ్లి చేసి పరా ఇంటికి పంపించిన పిల్ల నుండి ఏది ఆశించకూడదని మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు రంగయ్య. సరే, ఇక నేను ఇంటికెళ్తాను. నా కోడలి కాళ్లపై వాడైనా ఇంట్లో ఏదో ఒక మూలబాడుంటాన్లే. ఇంకెక్కడిల్లు తల్లి, అంతా పోయింది. ఏమిటి పోయిందా? ఏం పోయింది? నీ కొడుకు ఊరంతా అప్పులు చేశాడు. అప్పుల వారందరూ ఇంటి మీద పడి గొడవ చేశారు. చేసేదేమీ లేక నీ కొడుకు వారికి ఇంటిని రాసిచ్చేశాడు. ఇప్పుడు నీ కొడుకు కోడలు అదే ఇంటిపై ఉన్న అద్దె కొంపలో బ్రతుకుతున్నారు. ఒకప్పుడు ఏ అద్దె కొంపలో అయితే నువ్వు ఉండేదానివో అదే అద్దె కొంపలో వారు కూడా ఏడుస్తూ బ్రతుకుతున్నారు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. అనవసరంగా పొలాన్ని అమ్మేశాను. పాపం మీనా ఇంతకి ఏం చేస్తుందో ఏమో. నేను వెంటనే ఇంటికెళ్ళాలి అంటూ సూరమ్మ వినోదింటికి వెళ్తుంది. అయ్యయ్యో, ఎంత పని జరిగిందమ్మా మీనా. ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయమంటారు? అయినా మీరెందుకొచ్చారు? అంతా మీ కారణంగానే జరిగింది. ఉన్న ఒక్క పొలాన్నమ్మి మీ కూతురికి ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు ఈయన ఇలా అయ్యేవాడే కాదు. అంతా మీ కారణంగానే జరిగింది. మేము పూర్తిగా నష్టపోయాం. ఏడవకు తల్లి. చాలమ్మా, చాలు. నువ్వు ముందుక్కడ్నుంచి వెళ్ళిపో. నీ ముఖం చూడాలని కూడా లేదు అంటూ సూరమ్మని వాళ్ళు బాగా తిడతారు. అంతేకాదు, ఇంటినుంచి మళ్ళీ గెంటేస్తారు. నిజమే, నేను చేసింది తప్పే. ఆ రోజు ఒక తల్లిగా నా దగ్గర వేరే దారి కూడా లేదు. బిడ్డ కాపురం కోసం తప్పక పొలాన్ని అమ్మేశాన్రా. రామయ్య, నువ్వే నాకు దిక్కు. నా కొడుకు జీవితాన్ని బాగా చెయ్యవయ్యా. అలా సూరమ్మ
ఆ రాముడిని వేడుకుంటుంది. సూరమ్మ ఆ రామాయణం పక్కన ఉన్న అరుగునే తన ఇంటిగా మార్చేసుకుంటుంది. మరుసటి రోజు రాజు తన స్నేహితులతో కలిసి ఇంటికి వస్తాడు. ఏంట్రా ఇలా వచ్చారు? ఇక నా వద్ద లాక్కోడానికి కూడా ఏమీ లేవురా. అయ్యో, అలా అనకురా. నిన్నిలా చూడలేకపోతున్నాం. ఎంతైనా మనమంతా స్నేహితులం. రాత్రి నీతో చాలా కఠినంగా ప్రవర్తించాను. నాకు చాలా బాధగా ఉందిరా. ఏది ఏమైనా నీకాస్త సమయాన్నిచ్చి ఉండాలి. సరే, మరేం పర్వాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మేమంతా నిన్ను క్షమిస్తున్నాం. ఇకపైనా బుద్ధిగా బ్రతుకు. నువ్వు మాకు డబ్బివ్వాల్సిన పని కూడా లేదు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? నాకేం అర్థం కావడం లేదు. చెప్పాం కదరా, ఏదో కోపంలో నిన్ను చాలా మాటలన్నామని. తప్పు తెలుసుకున్నాంరా. నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. ఇదిగో ఈ ఇంటి పత్రాలు నువ్వే తీసుకో. ఇకనైనా బుద్ధిగా బతుకు. వ్యసనాల జోలికి వెళ్ళవద్దు. అప్పులు చేయవద్దు. అలా స్నేహితులందరూ తమ మనసు మార్చుకుని ఇంటి పత్రాల్ని వినోద్ చేతిలో పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటండి అసలేం జరుగుతోంది? రాత్రేమో ఇంటికొచ్చి పెద్ద గొడవ చేసి ఉన్న ఇంటిని లాక్కున్నారు. ఇప్పుడేమో మనల్ని క్షమించమని చెప్పి ఇంటి పత్రాలను మళ్ళీ చేతిలో పెడుతున్నారు. అంతా అయోమయంగా ఉందండి. అంతా దేవుడి దయ. ఇక నేనెప్పుడూ పేకాట జోలికి వెళ్ళను. అప్పులు కూడా చేయను. ఏదో ఒక పని చేసుకుంటూ హాయిగా బ్రతుకుతాను. అలా వినోద్ మరియు మీనా హాయిగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వినోద్ కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత డబ్బుని దాచిపెడుతూ ఉంటాడు. ఏదో ఒకరోజు పొలం కొనాలని అనుకుంటూ ఉంటాడు. కాని అతనికి తల్లిపై కోపం మాత్రం ఏమాత్రం తగ్గి ఉండదు. అలా కొంతకాలం గడిచిపోతుంది. సూరమ్మ రాములవారి గుడి బయట ఉన్న అరుగు మీదనే తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఉదయమేమో కష్టపడి పనిచేసేది. గుడిలో దొరికే ప్రసాదాన్ని తినేది. ఇక రాత్రేమో అదే అరుగుపై నిద్రపోయేది. ఇలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఒకరోజు మీనా మరియు వినోద్ ఇద్దరు గుడికి వెళ్తారు. గుడి వద్ద వారికి సూరమ్మ కనిపిస్తుంది. ఓరేయ్, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? మీనా, ఎలా ఉన్నావు తల్లి? మీరు మాతో లేకపోవడం వల్ల బాగానే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా శనిలా ఎదురవుతున్నారు. చీచీ. మరే, ముందు తప్పుకో, మేము గుడికెళ్ళాలి. అలా వినోద్ సూరమ్మని పక్కకి నెట్టేస్తాడు. సూరమ్మ నేలపై పడిపోతుంది. ఇదంతా గమనిస్తున్న వినోద్ స్నేహితుడైన రాజు అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఏంట్రా, నీకసలు బుద్ధుందా? ఏం చేస్తున్నావు నువ్వు? మీ ఆనందానికి కారణమైన నీ తల్లిని ఇలా పక్కకు నెట్టేస్తావా? ఆనందమా? ఈవిడ కారణంగానా? నేనెప్పుడు బాధలే అనుభవించాను కాని ఎప్పుడూ ఆనందంగా లేను. తెలుసుగా, ఉన్న ఒక పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి మా చెల్లి చేతిలో పెట్టింది. మా చెల్లి హాయిగానే ఉంది. నేనే ఇలా కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాను. ఎన్ని రోజుల్లోనే అదే మాటని పట్టుకుని వేలాడతావు? నిజమే, ఈవిడ కూతురి జీవితం కోసం పొలాన్ని అమ్మేశారు. కాని ఆ తర్వాత నీకోసం ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? ఎక్కడ నువ్వు కష్టాల పాలవుతావనని తన ఇంటికి తానే కొన్ని నెలల పాటు అద్దె కట్టింది. ఆ తర్వాత మీరు ఆమెను కూతురింటికి గెంటేశారు. కూతురు కూడా కోడల్లానే ప్రవర్తించడంతో అక్కడ్నుంచి కూడా వచ్చేసింది. పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన నిన్ను ఈవిడే కాపాడింది. కాపాడిందా? ఏం కాపాడింది? ఆ రోజు రాత్రి మీ అమ్మగారు మా వద్దకొచ్చారు. మమ్మల్ని ఎంతో వేడుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంటిని నీకు తిరిగివ్వమని ప్రాధేయపడ్డారు. నెల నెల ఏదో ఒక పని చేసుకుంటూ తానే అప్పు తీరుస్తానని చెప్పింది. ఆ కారణంగానే మరుసటి రోజు మేము మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని అప్పజెప్పాము. అలాగే నీ వద్ద ఎలాంటి డబ్బు కూడా వసూలు చేయలేదు. నువ్వు చేసిన అప్పుని ఈ రోజటికి మీ అమ్మగారు కష్టపడి తీరుస్తున్నారు. అంతేకాదు, మీరంటున్నట్టు ఈవిడ పొలాన్ని అమ్మేలేదు. కేవలం తాకట్టు పెట్టారంతే. వాటికోసం కూడా ఈమె కష్టపడి డబ్బు సమకూరుస్తూ ఉంది. ఏదో ఒక రోజు ఆ పొలాన్ని విడిపించి నీ ముఖాన కూడా కొడుతుంది. అలా రాజు జరిగిందంతా చెప్పడంతో వినోద్ మరియు మీనా ఆశ్చర్యపోతారు. తన కోసం తన తల్లి ఏ విధంగా కష్టపడిందో తెలుసుకుంటాడు. తల్లిని అర్థం చేసుకోలేకపోయినందుకు కుమిలిపోతాడు. అమ్మా, నాకోసం నువ్వు ఇంత చేస్తున్నావా? నన్ను క్షమించమ్మా. కళ్ళుండి కూడా నేను గుడ్డివాళ్లా మారిపోయాను. నీ గొప్ప మనసుని చూడలేకపోయాను. ఎవరో బయటవాళ్లు వచ్చి నీ గురించి చెప్తే తప్ప తెలుసుకోలేని అంధకారంలో ఉండిపోయాను. నన్ను క్షమించమ్మా అంటూ వినోద్ సూరమ్మ కాళ్ళపై పడతాడు. మీనా కూడా సూరమ్మ కాళ్ళపై పడి క్షమాపణలు చెప్తుంది. కూతురు ఇంటికొచ్చి ఏడుస్తుంటే తన బాధ చూడలేకే ఆ పొలాన్ని అమ్మేశాను గాని నాకు మరే దురుద్దేశం లేదురా. నా కారణంగా నువ్వు వ్యసనాల బాటబట్టావు. అందుకే నీ జీవితాన్ని బాగుచేయడం కోసమే నేనప్పు తీరుస్తున్నాను. మరేమి కంగారు పడకు. మరో 6 నెలల్లో అప్పు పూర్తిగా తీరిపోతుందిలే. అంతేకాదు, డబ్బు గట్టి పొలాన్ని కూడా మనం విడిపించుకోవచ్చురా. నీది చాలా గొప్ప మనసమ్మా. నీ గొప్ప మనసును నేను ఎరగలేకపోయాను. ఇకపై నువ్వు కష్టపడద్దమ్మా.
కష్టమంతా నేనే పడతాను. ఆ అప్పును నేనే తీర్చుకుంటాను. పొలాన్ని కూడా నేనే విడిపిస్తాను. ఇప్పటిదాకా నువ్వు నాకు చేసిన సేవ చాలు. అలా వినోద్ కన్నీటితో తల్లి పాదాలను కడిగేస్తాడు. అలా వినోద్ తన తల్లిని మళ్లీ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. సూరమ్మ చేత ఎలాంటి పని చేయించకుండా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు వినోద్ కష్టపడి అప్పుని తీరుస్తాడు. అలాగే తాకట్టు పెట్టిన పొలాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. అలా వారి జీవితంలో వచ్చిన కష్టాలు కాస్త సుఖాలుగా మారిపోతాయి.